హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి సినిమా దిస్ ఈస్ దుర్గా. సో మనతో పాటు ప్రస్తుతం ఏ బ్యూటిఫుల్ బ్రేకప్ టీమ్ ఉన్నారు. రీసెంట్గా ఈ మూవీ పాన్ వరల్డ్ లెవెల్లో రిలీజ్ అయింది 13th అండ్ ఇంగ్లీష్లో అయితే ప్రస్తుతానికి రిలీజ్ అయింది. ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాంగ్వేజెస్లో దాన్ని డబ్ చేయడం జరుగుతుంది. త్వరలోనే మన తెలుగులో కూడా రాబోతుంది అనమాట. సో ప్రస్తుతానికి ఈ మూవీ అయితే మంచి అంటే ఏదో లవ్ స్టోరీ ఉంది, మళ్ళీ ఒక పక్కన ఏదో జరుగుతోంది. అది హారరా సస్పెన్సా సంథింగ్ ఈజ్ దేర్. అదేంటి అనేది చాలా మందిలో ఒక ఆసక్తి రేకెత్తిస్తోంది. సో ప్రేక్షకులు కూడా ఆదరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ టీం ఉన్నారు. అసలు కంప్లీట్గా వాళ్ళతో మాట్లాడి ఈ సినిమా గురించి డీటెయిల్స్ తెలుసుకుందాం పదండి. హాయ్ అండి. హాయ్, వెల్కమ్ అజిత్ గారు అండ్ తక్ష్ గారు. రైట్, సో ఎలా ఉన్నారు? గుడ్ అండి. రిలీజ్ అయింది, ఎలా ఉంది రెస్పాన్స్? సూపర్ అండి, వెరీ హ్యాపీ. అవునా, కనిపిస్తుంది మీ ఫేస్ లో. యా 3 out of 5 అండి. ఆహా సూపర్. సమ్ పీపుల్ గేవ్ 2.75 3.25 ఆ రేంజ్ లో వస్తున్నాయి. బట్ ఎనీవే మీరు ఇంకా దాన్ని ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు కదా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాంగ్వేజ్ లో. ఆల్రెడీ వి గాట్ సమ్ offers to dub into Telugu basically. అంటే లాట్ ఆఫ్ ఆడియన్స్ ఆర్ సేయింగ్ తెలుగులో ఉండుంటే ఇంకా బాగా ఎంజాయ్ చేద్దాం అంటున్నారు. సో అందుకే డైరెక్టర్ లాంగ్వేజ్ తమిళ కన్నా అందరూ అలాగే చెప్తున్నారు. అందరూ మాకు చిన్న నుంచి బెంగళూరు నుంచి ఫోన్ చేస్తారు, ఈ లాంగ్వేజ్ ఇంకా బాగుంటది, ఇంగ్లీష్ లోనే చూస్తేనే మాకు అంత ఒక్కరు కూడా బయటకు వెళ్ళకంట అలా ఉండిపోయారు కట్టుబడేసినట్టు. ఓకే, ఇది ఎప్పుడు వస్తుందంటే కమింగ్ సూన్ అని చెప్పారు. అంటే ఎవరి లాంగ్వేజ్ వాళ్ళు చూసినప్పుడు ఆ ఫీల్ ఇంకా బాగుంటది అని ఒక కాన్సెప్ట్. ఇంగ్లీష్ అంటే యూనివర్సల్ లాంగ్వేజ్ అనుకోండి, దట్ ఈస్ డిఫరెంట్. సో ఎనీవే సూపర్. మీ మూవీ అలా మంచిగా అంటే మంచి టాక్ తెచ్చుకుంటూ వెళ్తుంది. సో తెలుగులో వచ్చిన తర్వాత అయినా ఇంకా అంటే డిఫరెంట్ లాంగ్వేజ్ లో వచ్చిన తర్వాత ఇంకా మంచి సక్సెస్ సాధిస్తుందని అయితే నాకైతే అర్థమైంది. అండ్ నేను ట్రైలర్ చూసినప్పుడు కానీ మూవీలో కొన్ని సీన్స్ చూసినప్పుడు కానీ అనిపించింది లైక్ లవ్ స్టోరీ, అమ్మాయి అబ్బాయి స్టోరీ, బట్ సంథింగ్ ఈజ్ హర్రర్ ఉంది. ఎక్కువ మంది అయితే కనిపించలేదు నాకు, కొంతమంది కనిపించారు. ఏంటి స్టోరీ లైన్ ఏంటి? వచ్చి 2 క్యారెక్టర్స్ సినిమా అంతా ఓన్లీ 2 రోల్ చేస్తారు. ఇంకా ఇంకో ఫేస్ కూడా ఒక ఫేస్ ఒక లాంగ్ లో కూడా ఒక అబ్బాయి కూడా కనిపించారు. ఓన్లీ హీరో హీరోయిన్ ఓన్లీ. అది కదా, అందుకే మాకు ఇద్దరే కనిపించారు. అంటే కథ కావాలి, అది కథ కూర్చుంది, అది బాగుంది. దాంట్లో లవ్ కదా, ఇద్దరే కదా, పీస్ ఆఫ్ మైండ్ ఉండాలి. ఒక 1000 ఎకరాలు ప్రపంచం అంతా క్లోజ్ చేసి ఇద్దరు ఉంటే ఎలా ఉంటుంది, అంత కూల్ ఉంటుంది సినిమా చూస్తే. మీకు అంత నీట్ గా ఉంటది. అది చూసినప్పుడు తెలుస్తుంది. చూసి ఆడియన్స్ అందరూ అదే ఫీల్ అవుతున్నారు. ఇద్దరం పెట్టి ఎలా అసలు ఇన్ని కోట్లు ఖర్చు పెడుతున్నాం, ఇంత చేస్తున్నాం, ఇన్ని యాక్షన్ చేస్తాం, ఇన్ని చేస్తాం, మీరు ఇద్దరం పెట్టి ఎలా చేసావు డార్లింగ్ అని నాకేం తెలుసు. కథ రాసుకుంటూ పోయా, అది కరెక్ట్ కూర్చున్నా, డార్లింగ్ చెప్పాను, డార్లింగ్ అద్భుతం సూపర్ అన్నారు. ఇంకా అక్కడి నుంచి మా ఇద్దరం ఒకళ్ళు షేర్ చేసుకుంటూ మీ ఇద్దరం స్టార్ట్ చేసాం. ఇద్దరంతో సినిమా తీసాం. అవునా, అంటే మీరే ఓనర్ ఆఫ్ ద షిప్ మీరే కాబట్టి మిమ్మల్ని అడగలే, ఏ క్వశ్చన్ అడిగినా. సో ఏంటి ఆ స్టోరీ థాట్ మీకు ఎలా వచ్చింది? డార్లింగ్ ఫస్ట్ నాకు వచ్చినప్పుడు, డార్లింగ్ చెప్పినప్పుడు మేము ఫస్ట్ మీటింగ్ అనేది ఒక మూవీ చూపించారు. ఈ మూవీ చూడండి, ఇది బాగుంటుంది, ఇది చేద్దాం. తక్ష. అయితే ఓకే డార్లింగ్ అవునా అని చెప్పేసి, సరే అది ఉంది, ఓకే ఇంకోటి చేద్దాం అని చెప్పేసి ఆలోచించు. తర్వాత చిన్న ఐడియా ఒకటి చెప్పారు నాకు. ఆ ఐడియా బాగుంది. ఆ ఐడియా బాగుంటే డార్లింగ్ దీన్ని డెవలప్ చేద్దాం, ఈ ఐడియాని ఇక్కడి నుంచి చేద్దాం చెప్పేసి ఒక 6 నెలలు స్క్రిప్ట్ లో కూర్చొని డైలీ సార్కి డార్లింగ్ చెప్పడం, నేను ప్రతిదీ చెప్తాను. ఇద్దరు కూర్చొని కథ మెయిన్ ఈయనే బేసిక్లీ. ఆయన ఎలా అంటే ఏదైనా తీస్తే ఇలాంటిది ఉండకూడదు అంటాడు ఆయన. అది ఈజ్ వెరీ క్రియేటివ్. అంటే అది ఉంది కదా, మళ్ళీ నేను ఎందుకు తీయాలంటాడు. సో అలాగా బ్యూటిఫుల్ బ్రేకప్ పుట్టింది యాక్చువల్లీ. అందుకే మేము అదే అంటాం అందరితోని, లైక్ హోప్ఫుల్లీ లైక్ ఇలాంటి సినిమా రాలేదని మేము నమ్ముతున్నాం. దట్స్ వాట్ లాట్ ఆఫ్ పీపుల్ సెడ్ యాజ్ వెల్ ఇన్ ద ఆఫ్టర్ సేయింగ్. అందుకే డార్లింగ్ ఏంటంటే చాలా సినిమాలు చూస్తాడు, అలా నేను తీయనంటాడు. ఒక జోనర్ తీసుకుంటాం, ఒక జోనర్ తీసుకున్నప్పుడు అలాంటి జోనర్ వచ్చి ఉంటాయి కదా, అవన్నీ మనం చూసేయాలి. చూస్తే ఓహో దాంట్లో అందలేదు, అప్పుడు నాకు కొత్త. నేను అదే విధంగా పెడితే నాకు ఎందుకు, నేను సినిమా చూడడానికి చూసింది ఎందుకంటే ఈ ఫీల్ రాకూడదని. నేను ఒక యాక్షన్ చేసాను కొన్ని కదా, ఇప్పుడు పక్కా కమర్షియల్ యాక్షన్ చేసాను కన్నడలో. అది చేసినప్పుడు దాంట్లో ఏంటి, ఫస్ట్ తన గర్ల్ ఫ్రెండ్ మీద ఈ అమ్మాయిని చంపేస్తున్నా ఎఫ్ఐఆర్ రాసుకుని ఫస్ట్ హీరో టేస్టింగ్కి వెళ్తాడు. అక్కడ కథ పుట్టింది. ఫస్ట్ డైలాగ్ టేస్టింగ్కి వెళ్ళి హీరో ఓపెనింగ్ సీన్, హీరో టేస్టింగ్కి వెళ్ళి ఈ అమ్మాయిని చంపేస్తున్నా ఎఫ్ఐఆర్ రాసుకుంటారు, రే చెంపు పారిపోతారు, చెంపు లొంగిపోతారు, నువ్వేంటో చంపడానికి అంటారు, నీ కథ ఏంటంటారు. ఖచ్చితంగా కథ అంటే జస్ట్ ఓపెనింగ్ ఇప్పుడు ఆడియన్స్ని
తీసి లాక్ వేసి తాళం తీయాలి అది అది అర్థమైంది. అమ్మ అజిత్ గారి మార్క్ చూపించాలనుకుంటున్నారు. అంటే మనం ఎంత కష్టపడి మనల్ని నమ్మి ప్రొడ్యూసర్ Definitely. వచ్చి ఎంతో కష్టపడి మనం ఎంతో కష్టపడి పదార్థం ఆయన ఎక్కడో కష్టపడి డబ్బులు సంపాదించుకుంటాం. ఇవన్నీ వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిపి ఒక వచ్చినప్పుడు ప్రోడక్ట్ కరెక్ట్గా చేయాలి, లేకపోతే వద్దు అని అయిపోతే బెస్ట్ కదా, కూల్ కదా. అంతే అంతే అన్న డెఫినెట్లీ. విషయాన్ని నేను ఆ విషయంలో కొంచెం ఆయన క్లారిటీ. ప్రేక్షకులు కూడా ఎప్పుడు కొత్తదనాన్ని కోరుకుంటారు, అవును, అవును. వాళ్ళు దాన్ని ఎంకరేజ్ అయ్యో చేస్తారు. ఆడియన్స్ సూపర్. యాక్చువల్లీ నాట్ ఓన్లీ ఇండియన్ ఆడియన్స్ అండి, ఈవెన్ ఐ షోడ్ దిస్ ఫిల్మ్ టు క్యాన్స్, ఆహా. ఫ్రాన్స్ లో చూపించాను, యూకే లో చేశాను, Okay. అమెరికా యుఎస్ లాస్ ఏంజల్స్ లో కూడా వేసాము. ఎవ్రీ వన్ సెడ్ దట్ కాన్సెప్ట్ ఇస్ వెరీ యూనిక్, ఈవెన్ ద course. బ్రిటిష్ లైక్ వైట్ పీపుల్ సెడ్ దట్ ఇట్స్ వెరీ యూనిక్. Oh. సో అదే మీకు course, తెలుస్తుంది. ఇంకా అక్కడ ఇళయరాజా గారు చెప్పారు ఇళయరాజా గారు ఇంకేం కావాలి మాకు, ఆయన ఎన్నో సినిమాలు చూసి చేశారు, ఆయన అన్నారు ఇట్స్ ఎ ఛాలెంజింగ్ ఫిలిం డార్లింగ్ తో అన్నారు. అంటే ఇలాంటి సబ్జెక్ట్ నేను ఎప్పుడు ఇలా చేయలేదు, నాకు చాలా కొత్తగా అనిపించింది అన్నారు ఆయన. నాకు challenge అన్నారు. అలాంటి మ్యూజిక్ మాస్టర్ నాకు- ఆయన ఎన్ని చేసి ఉంటారు ఇంకోటి ఆయన ఎప్పుడన్నారు అప్పుడు మేము సక్సెస్ అయిపోయాం. అనిపించిందా? అయిపోయింది గాలి Okay. కరగొట్టేసి పడుకోండి హ్యాపీగా చూసుకుంటారు. ఎందుకు పాపం ఆయనకు అంతటా ఛాలెంజ్ చేశారు? నేను బొమ్మను ఇచ్చా, ఆయన ప్రాణం పోసాడు ఓకే మూవీకి. మూవీకి. అంతే మేము ఇద్దరం ఫస్ట్ టైం మూవీ చూసినప్పుడు అజిత్ సినిమా బాగుంటే చూస్తా, అలా చూడండి నేను చేయను సినిమా అన్నారు. అంటే సరే ఓకే, నాకు చిన్న కాన్ఫిడెన్స్ అంటే చూసాక ఒప్పుకుంటారులే అండి. వెంటనే బెంగళూరు వెళ్ళిపోయి నేను బెంగళూరు వెళ్ళిపోయి శ్రీకాంత్ గారు ఎడిటర్ అక్కడ అంతా ఒక వర్షం చేయించుకుని చూపించాను. నేను సార్ ఇలా నేను కూర్చున్నాను, చూసి ఆయన సినిమా చూడడం, నన్ను చూడడం, సినిమా చూడడం, ఈ సీన్ ఎక్కడ చేస్తాం, ఇది ఎలా వచ్చింది ఐడియా అంతా బయటకు వచ్చారు. అయితే బయటకు వస్తే అజిత్ ఈ సినిమా నువ్వు రిఫరెన్స్ కాపీ కొట్టేసావా, ఎక్కడైనా సినిమా చూస్తావు, ఇంగ్లీష్ సినిమా చూస్తావా, ఏం చేసావు అని అడిగారు. సార్ నిజంగా ఏం లేదు సార్, ఓన్గా రాసావు. ఓన్గా అని ఆయన చాలా కొంచెం చిన్నపిల్లలు చక్కగా అందంగా ఒక ఫేస్ పెట్టి ఎంత బాగుంది అజిత్, ఆ సీన్లను భలే ఉన్నాయని నాకు ఫీల్ అయ్యేది. నేను చేస్తున్న సినిమా అంటే మొత్తం షూటింగ్ అయిపోయింది అప్పటికే. నేను ముందు రాజాగా అనుకోలేదు, ఎందుకంటే మా మైండ్ లో ఉంది కానీ అది జరిగే పని కాదులే, కళ్ళ కనొచ్చు అని మరి కళ్ళ కనకూడదు. పెద్ద స్టోరీ ఉందండి, చెప్తాం. చెప్పండి మాకు అదే కావాలి. అయ్యో చాలా పెద్ద స్టోరీ అయితే అప్పుడు ఆయనకి చూపించాక అప్పుడు ఒక మాట చెప్పారు, అజిత్ ఒక పని చేయు, ఓపెనింగ్ సీన్ ఉంది కదా చిన్నది నేను అని చెప్పి ఒక ఐడియా ఇచ్చాడు. ఆ ఐడియా మా సినిమా మొత్తం మారిపోయింది కదా, అది మాత్రం ఆయన ఇచ్చింది. అది చేసుకుని రా అన్నారు. ఓపెనింగ్ వచ్చి యాక్చువల్గా మా ఓపెనింగ్ హౌస్ చూపిస్తాం, కొన్ని సంవత్సరాలుగా క్లోజ్ అయిన హౌస్ ఉంటుంది, ఆ హౌస్కి వస్తారు, అక్కడ వాయిస్ అది మదర్ గోస్ట్ వాయిస్ వస్తుంది బ్యాక్ డ్రాప్ లో, కథ ఫస్ట్ ఆడియన్స్ కథ ఓపెన్ చేసి చూపిస్తాం. మా ఖుషి సినిమాలో మా గురుగారు ఎడ్జస్ట్ సూర్య గారు ఓపెనింగ్ ఎలా కలిసి నేను ఓపెనింగ్ చెప్పేస్తాను. అయితే అక్కడి నుంచి అది మార్చి చేసి వచ్చాను. అదేంటి అంత చేస్తావు, ఎప్పుడు మార్చుతాను సార్, మీరు చెప్పారు సార్, ఎవరా నువ్వు అని చాలా అక్కడ 1 year ట్రావెల్ చేస్తామ్మా సార్ తోటి, అది నెక్స్ట్ లెవెల్. అది ప్రాణం కూర్చోండి. ఆయన డే నైట్ కష్టపడారు, డోర్లు వేసుకుని వర్క్ చేశారు, నైట్ కరోనా టైంలో డోర్లు వేసుకుని వర్క్ చేశారు. అంత బాగా మాకంటే ఆయన ఎక్కువ ప్రాణం ఆయనే పెట్టేశారు సినిమాకి. ఆయన ఓన్ చేసుకున్నారు, అందుకే ఆయన మాకు సజెస్ట్ కూడా చేశారు, నాకు ఈ చేంజ్ కావాలండి మూవీలో. సో ఆయన గైడ్ చేశారు, ఈయన చెప్పారు, ఈయన చేశారు, మళ్ళీ ఇచ్చేసారు, నాకు దొరికేసింది, ఇంక మీరు వెళ్ళిపోండి అన్నారు. అంతే ఆయన సినిమా తీసుకున్నారు, మమ్మల్ని పంపించారు. ఇంకా హీ వర్క్ ఫర్ 1 or 2 months ఐ థింక్. అండ్ హీ ఆల్సో సెడ్ లైక్ నేను ఏదైనా ఏ సినిమాకైనా 3 days లో కంప్లీట్ చేసేస్తాను బీజిఎం, కానీ మీ సినిమాకి నాకు చాలా ఎక్కువ రోజులు పట్టింది అన్నారు ఆయన. ఛాలెంజింగ్ అన్నారంటే డెఫినెట్లీ సంథింగ్. అంటే ఆయన అదొకటండి, ఆ స్టూడియోకి వెటర్మన్ గారు, ధనుష్ గారు, బాల్కి గారు, గౌతమ్ మేనన్ గారు, మన మోహన్ బాబు గారు సార్ కలెక్షన్ వీళ్ళు ఎవరు వచ్చినప్పుడు ఇటండి మన తెలుగు కూడా సినిమా తీస్తాడు చూడండి అని ఒక సీన్ చూపించడం, వాళ్ళు బయట మాట్లాడడం, ఒక సీన్ చూపించడం. అదే తర్వాత మోహన్ బాబు గారు అడిగారు, ఈ ఎవరంటే పలానా తెలుగు కుర్రాడు అన్న, బాగుందండి ఆ కుర్రాడు నెంబర్ ఇవ్వండి అన్నారు. అంటే మా టీం నాది డైరెక్టర్ నెంబర్ ఇవ్వండి అన్నారు. ఆయన అన్నారు చిన్నపిల్లడు, ఆయన ఫోన్ చేస్తాడు, మీరు వద్దు, నేను అజిత్ చెప్పి మీకు ఫోన్ చేయమని చెప్తాను. నాకు ఫోన్ చేస్తారు సార్, మోహన్ బాబు గారు ఫోన్ చెయ్యి, నీ మూవీ రీల్స్ చూపించాను, చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు, నెంబర్ అని ఆయన ఫోన్ చేయడం సార్ అంటే చెయ్యమ్మా పర్లేదు అన్నారు అని చెప్పి నేను చేశాను. చేస్తే సార్ తీసారు, ఆయన స్టైల్ ఆయన మాట్లాడారు, ఎక్కడున్నా అమ్మ అన్నారు, వైజాగ్ ఉన్నారు, ఎప్పుడు వస్తావు అన్న, సరే అన్న నేను చూడండి అన్నారు, వెంటనే వచ్చేస్తాను సార్ బయలుదేరి
బయటకు వచ్చాను. వచ్చేసి 2 days సార్తో ఉన్నాను. నాకు రూమ్ తీసి ఎక్కడ చేసావు, ఏం చదువుకున్నావు, ఏం చేసావు, ఎలా వచ్చింది ఐడియా, ఇంకా అన్ని చాలా పాజిటివ్గా మాట్లాడి మమ్మల్ని బ్లెస్సింగ్ చేసి సూపర్. ఎప్పుడైనా రండి నా కంపెనీలో సినిమా చెయ్యు, విష్ణుబాబు సినిమా చెయ్యి, నేను ప్రొడ్యూస్ చేస్తాను అని చెప్పి మాట ఇచ్చి మళ్ళీ నాకు ఫ్లైట్ పంపిస్తారు. అరే రే సూపర్ అండి. అంటే బాగుంది. కలెక్షన్ కింగ్ గారు ఎన్ని మూవీస్ చూసి ఉంటారు. ఆయనకి మీ మూవీ ఆ సీన్ చూడగానే నచ్చటం, మిమ్మల్ని పిలుచుకోవడం అండ్ ఆఫర్ ఇవ్వడం. అందరూ అందరూ పెద్ద డైరెక్టర్స్ అందరూ చెప్పి చూపించారు స్టూడియోలో సినిమా. ఆ క్రియేటివ్ థాట్కి దక్కిన ప్రశంస ఇది. అంతే కదా. మనం అదే అజిత్ గారి మార్క్ కనిపించేది కాబట్టి అక్కడ మన మోహన్ బాబు గారు అయితే పెద్ద పెద్ద స్టార్స్ అందరికి కూడా కొత్తగా సూపర్ అండి. సూపర్ అంటే అఫ్ కోర్స్ అదృష్టం ఉండాలి. మీకు ఎలా పరిచయం తక్ష గారు? మీకు అజిత్ గారు అదొక స్టోరీయా? చాలా అన్ని స్టోరీలు అండి. మాదంతా నేచర్ అండి, మాది నేచర్ కలిపిన ఫ్యామిలీ. యాక్చువల్ గా నేను అంటే మా ఫాదర్ స్టోరీ రైటర్ అండి, లైక్ ముద్రగడ రంగారావు గారు. మా పెద్దనాన్న కూడా స్టోరీ రైట్లే, బట్ దే కుడెంట్ ఏబుల్ టు కమ్ ఇన్ టు ద ఫిల్మ్స్ బికాస్ దే ఆర్ బిజీ విత్ దేర్ లైఫ్. సో నాకు ఆ ఆపర్చునిటీ వచ్చింది. సో నేను మా ఫాదర్ ఎప్పుడు స్టోరీస్ డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. సో నా దగ్గర కొన్ని స్టోరీస్ ఉన్నాయన్నమాట. నేను ఐ వాజ్ లుకింగ్ ఫర్ ద డైరెక్టర్స్. ఓ మీ దగ్గర ఆల్రెడీ స్టోరీస్ ఉన్నాయి. అంటే నాకు స్టోరీస్ అంటే పాయింట్స్ ఉంటాయి, అవి ఈ స్టోరీ కాదు, నా దగ్గర వేరే ఉన్నాయి. సో నేను ఐ వాజ్ లుకింగ్ ఫర్ సమ్ గుడ్ డైరెక్టర్స్. లక్కీగా ఈయన బీచ్ లో దొరికాడు నాకు, వైజాగ్ బీచ్ లో. వీళ్ళు కరోనాకి వచ్చి లాక్ అయ్యారు ఇక్కడ. ఇక్కడ మీరు ఎక్కడ ఉంటారు? నేను లండన్ లో ఉంటాను. లండన్ లో ఉంటారు. ఇక్కడికి వచ్చి ఇండియాలో ఆగిపోయారు. కరోనా వల్ల ఆగిపోయాం, అంటే స్టక్ అయిపోయాం అందరూ. సో లక్కీగా ఐ మెట్ హిమ్. దెన్ కాన్వర్సేషన్ అలా స్టార్ట్ అయిన తర్వాత ఆయన అన్నాడు ఐ వాజ్ ఎ డైరెక్టర్ కానీ ఐ వాజ్ స్టక్ హియర్ అండ్ ఎవ్రీథింగ్. మీరు డైరెక్టర్ అంటే అప్పుడు హీ షోడ్ హిస్ ప్రొఫైల్ ఇస్ వెరీ బిగ్. ఈ వర్క్డ్ ఇన్ ఎస్జే, అంటే ఎస్జే సూర్య గారితో వర్క్ చేశారు, అజిత్ గారితో వెరీ క్లోజ్, రోజా గారితో క్లోజ్. ఒక సినిమా నన్ను పెంచి అంటే ఓన్ గా ఒక ఇంట్లో వ్యక్తిగా నన్ను పెంచింది రోజా గారి ఫ్యామిలీ. ఆమె సపోర్ట్, వాళ్ళ ఫ్యామిలీ అందరూ చిన్నప్పటి నుంచి ఆమె. అక్కడి నుంచి రోజా గారు అజిత్ గారు పరిచయం చేశారు. అజిత్ గారు నన్ను ఇండస్ట్రీకి మొత్తం ప్రతి సినిమాకి కోడేట్గా అసిస్టెంట్గా అండ్ అన్ని సినిమాలు పర్సనల్ గా నన్ను పెట్టారు. అలా అనమాట. అంత అనుభవం, అంత ఎక్స్పీరియన్స్ వాళ్ళ దగ్గర చూసేసరికి కూడా లైక్ ఆయనకు ఆ క్రియేటివ్ థాట్స్ వస్తున్నాయి. అజిత్ రోజా గారిని బాన్చంద్ర గారు పరిచయం చేశారు. రోజా గారిని బాన్చంద్ర గారు చెప్పారు, మా ఇంట్లో కుర్రోడు ఉన్నాడు, చిన్న కుర్రోడు, ఆయన షూటింగ్ తీసుకెళ్ళండి అని చెప్పి ఫోన్ చేసి చెప్పారు బాన్చంద్ర గారు. అప్పుడు చాలా చిన్న పిల్లలు, 17-18 ఇష్టం ఉంటాయేమో. ఇంట్లో పారిపోయి మెడ్రాస్ కి, చిరంజీవి గారి పిచ్చి, గ్యాంగ్ లీడర్ చూసి అట్నుంచి ట్రైన్కి వెళ్ళిపోయాను. చెప్ప పెట్టకుండా హాఫ్ అన్ ఎకర్ 50 రూపాయలు ఉన్న జేబులో. అసలు ఏం చేద్దామని వెళ్ళారండి? సినిమా వెళ్ళిపోతే ఏం చేయాలో తెలియదు, డైరెక్టర్ తెలియదు, యాక్టింగ్ చేయాలని వెళ్ళిపోయింది. మా నాన్నగారు బుర్రకథ డ్రామా ఆర్టిస్ట్, నాన్నగారు చాలా మంచి పేరు. అయితే నాన్నగారు బుర్రకథ మా సినిమా యాక్టర్ అవుతామని చెప్పేసి వెళ్ళిపోయాను. అక్కడి నుంచి నన్ను ఫస్ట్ నేను మెడ్రాస్ పారిపోయిన ముందు రోజు రోడ్డు మీద పడుకున్నాను మామూలు షాప్ బయట. రెండో రోజు బాలాజీ భవన్ అని ఒక హోటల్ ఉంది పాండ్య బజార్లో. అక్కడికి శ్రీకాంత్ గారు, ఆయనకి మెస్ కార్డు, మన హీరో శ్రీకాంత్ గారు, ఆయన బైక్ మీద వచ్చి భోజనం చేస్తున్నారు. ఈయన చూసాను అని చెప్పి ఆయన మదనగర్ సినిమా అప్పుడే నేను ఒక 10 సార్లు ఉంటా. అప్పుడు ఎంత బాగుంది సినిమా అని చెప్పి అన్న మీరు శ్రీకాంత్ అంటే నువ్వేరా ఏం చేస్తున్నావు ఇక్కడ అంటే నేను చూశారు నా వాటం చూసి ఈ కుర్రాడు ఇట్లా ఉన్నాడు ఏంటంటే అన్ని ఇంట్లో నుంచి పారిపోయి ఎందుకు వస్తారా పారిపోయి ఇంట్లో బాధపడతారా వెళ్ళిపోయిన ఇంటికి మేమే కష్టపడతాం ఇక్కడ అని చెప్పి 300 జోగులు పెట్టి వెళ్ళిపోయి ఇంటికి అన్నారు. నేను జోగులు పెట్టి తీసుకొని వెళ్ళలేదు. ముందు రోజు మళ్ళీ ఎక్కడ పడుకుని మరుసటి మళ్ళీ వెయిట్ చేశారు. ఆయన వచ్చారు, వచ్చి నువ్వు ఇంకెళ్ళదన్న మా నాన్న కొడతారు సార్ వెళ్తే ఏదో పని చెప్పంటే అప్పుడు పక్కన అరుణ స్వీట్ షాప్ అని ఒక షాప్ ఉంది మన విజయవాడ బందరమెట్ట స్వీట్ షాప్. ఆ బందరమెట్టకి తీసుకెళ్ళి శ్యామ్ గారు ఆయన ఈ కుర్రాడు చిన్న కుర్రాడిని పాడైపోతాడు, ఈ కుర్రాడిని పనిలో పెట్టుకోండి ఇక్కడ అంటే శ్రీకాంత్ ఎంతమంది వస్తారు ఇక్కడికి 100 ఆ పాపతో వస్తూనే ఉంటారు అని చెప్పి సరే నేను చూసుకుంటాను శ్రీకాంత్ అని చెప్పేసి సార్ని పంపించి నన్ను పెట్టుకున్నారు. పెట్టుకుని అప్పుడు ఫస్ట్ టైం నా ఫుల్ ప్యాంట్లు కొనడం నాకు తెలియదు. అప్పటిదాకా హాఫ్ నిక్కర్ కదా, ముందు షాపింగ్ చేశారు బట్టలు కొని షాప్లో నీట్గా ఉండాలని చెప్పి. అప్పుడప్పుడు శ్రీకాంత్ సార్ బాగున్నారా బాగా వేసుకున్నాను. అది ఫస్ట్ నాకు లైఫ్ దారి చెప్పింది అన్నయ్య శ్రీకాంత్ గారు. తీసుకెళ్ళి పని లేదు. అక్కడ నుంచి బాన్చంద్ర గారు, రోజా గారు నుంచి అజిత్ గారు, అజిత్ గారి ఎస్జే సూర్య గారు,
అక్కడ నుంచి ఇంకా మనం ఇండస్ట్రీలో మన అడుగు పెట్టక ముందే పెద్ద పెద్ద వాళ్ళతో చాలా పెద్ద పరిచయాలు ప్రొఫైల్ ఉంది. సో ఆ ప్రొఫైల్ నేను ఐ వాజ్ షాక్డ్ యాక్చువల్లీ. సో కదా. అప్పుడు నేను ఆయన ఫిలిమ్స్ చూసాను, వాసు నాన్ పక్కా కమర్షియల్. సో ఐ థింక్ దెన్ ఐ ఎక్స్ప్లెయిన్, అంటే మేము ఇంకా షేర్ చేసుకుని మొదలెట్టాం మా థాట్స్, నా థాట్స్, ఆయన ఐడియాస్. అంటే నేనంతా హాలీవుడ్ స్టైల్, హాలీవుడ్ ని తెచ్చేవాడిని ఇటు, ఈయనేమో బాలీవుడ్, టాలీవుడ్, మేమంతా మర్చి చేస్తాం ఇప్పుడు. సో నా ఐడియాస్ ఈయన ఐడియాస్ బాగా కలుస్తాయి అన్నమాట. ఆయనవి నాకు నచ్చుతాయి, నావి ఆయన నచ్చుతాయి. సో మేము బాగా షేర్ చేసుకుని ఒక చిన్న పాయింట్ చెప్తే అప్పుడు ఆయన మొత్తం స్టోరీ అల్లేసాడు. ఇంకా అలా స్టార్ట్ అయిందండి. చాలా టైం పట్టిందండి మాకు, 6-7 months పట్టింది ఫస్ట్ స్టోరీకి. మరి అంటే ఆయన ఒప్పుకోడు కదా, అలాంటిది అయితే నేను చేయను అంటాడు. కొత్తది కావాలని టైం పడుతుంది. సో మేము టైం తీసుకున్నాం, మాకేం కంగారు లేదు. సో మేము వీ టుక్ సమ్ టైం. సో మాకు లక్కీలీ వి గాట్ దిస్ స్టోరీ, ఎండ్ అప్ బ్యూటిఫుల్ బ్రేకప్, పర్ఫెక్ట్ గా వచ్చింది. సో ఇంకా అప్పుడు ఆ తర్వాత ఛాలెంజెస్, లాట్ ఆఫ్ ఛాలెంజెస్. అంటే హౌస్ కావాలి మాకు, 2 characters అంటే పర్ఫెక్ట్ క్యారెక్టర్స్ కావాలి. ఎవరినో పెడితే సినిమా బోర్ కొట్టేస్తుంది. అంటే ఆ క్యారెక్టర్స్ డార్లింగ్ ఎలా రాశారో అలాగే ఉండాలి మాకు. సో ఇంకా అలాగా ఎతనో మొదలైతే అదొక 1 year పట్టేసింది మాకు. అవన్నీ అంటే చాలా టైం పట్టింది మాకు. అయ్యో లేదండి, అంటే మరి అంటే బడ్జెట్ చూసుకోవాలి, ఇది చేయాలి, పర్ఫెక్షన్ ఉండాలి, మళ్ళీ అందరికీ నచ్చాలి, ఇంగ్లీష్ లో చేద్దాం అని ఫిక్స్ అయ్యాం. సో ఇంకా అది చాలా ప్రాసెస్ పట్టింది. ఇంకా ఆ తర్వాత ఫైనల్లీ వి ఎండెడ్ అప్ Matilda, my co-actor, like she is amazing. She's from We went to Goa, Delhi, Mumbai, auditions. అవునా? అమ్మాయిలు బాగున్నారు, క్యారెక్టర్ సెట్ అవ్వట్లేదు. అవునా? Yeah. సో అది కూడా చాలా టైం పట్టింది మాకు. ఫైనలీ వి గాట్ Matilda. సో she's from Poland, but she works in London, Dubai, Mumbai. సో వి casted, అంటే మేము కొన్ని సీన్స్ చేశారన్నమాట. డార్లింగ్ చేస్తే అమ్మ నాకు దొరికింది ఫైనల్ గా అని అన్నారు. సో వి లాక్డ్ ఇట్. సో అంటే ఇంగ్లీష్ లో తీస్తున్నారు కాబట్టి ఇక్కడ లోకల్ వాళ్ళకన్నా బయట వాళ్ళని ఎక్కువ ప్రిఫర్ చేద్దాం. అంటే ఒరిజినల్ స్టోరీ కూడా, అంటే ఒరిజినల్ స్టోరీ కదా, సో ఆ పాయింట్ కూడా ఒక అబ్బాయి, ఏషియన్ అబ్బాయి, ఒక తెల్ల అమ్మాయి. సో డార్లింగ్ ఏమన్నారంటే నేను అదే కావాలంటారు, రియలిస్టిక్ ఉంటారు ఈయన, అంతే కదా, అలాగే రియల్ గానే పెడుతుందా, మళ్ళీ ఎందుకు మళ్ళీ మిక్స్ అండ్ మ్యాచ్ అని మేము అలాగే స్టార్ట్ చేశారు అన్నమాట. ఓకే, సో స్టోరీలోనే ఫారెన్ గర్ల్ అని ఉంది కాబట్టి ఆబ్వియస్లీ కథ కూడా యాక్చువల్ వెస్టర్న్ పాయింట్ ఆఫ్ వాళ్ళ పాయింట్ ఆఫ్ లో ఇండియాలో జరిగిన సినిమా, వాళ్ళు ఇండియాకి వస్తారు, వాళ్ళ ఇండియాకి వస్తారు కథలో, అలాగే పెట్టామంట. అందుకే మళ్ళీ మార్చి చేశాను. అర్థమైంది. సో అందుకనే అంటే ఫారెన్ ఒక అబ్బాయి అక్కడ ఒక అమ్మాయిని ప్రేమించి ఆ అమ్మాయిని తీసుకొని హాలిడేకి వెళ్తారు, బ్రేకప్ అయిపోతున్నారు వాళ్ళు. బ్రేకప్ అయిపోతున్నాం కదా, సెలబ్రేట్ చేసుకుందాం హ్యాపీగా, ఎంజాయ్ చేద్దాం, 1 last హాలిడే అని ఇండియాలో సెలబ్రేట్ చేస్తారు. అంటే ఇండియా ఒక మంచి లొకేషన్ సెలెక్ట్ చేసుకుంటారు. దేర్ ఇస్ ఎ రీజన్, ఆ లొకేషన్ కూడా ఎందుకు అనేది మీకు సినిమాలో తెలుసు. బ్యూటిఫుల్ బ్రేకప్ అని. అందుకే మీకు ఇంకోటి అంటే ఇవన్నీ అయిపోయింది, ఇల్లు దొరకలేదు. ఇల్లు ఇండియా మొత్తం చూస్తాం, కలకత్తా, బాంబే, హైదరాబాద్. ఒక ఫైన్ డే లో అలసిపోయి సినిమా ఆపేద్దాం, మధ్య మాట్లాడుకుంటున్నాం, మళ్ళీ ఆపేద్దాం, లేట్ అయిపోతుంది. అంటే ఆపడం కాదు, డిలే అయిపోతుంది డార్లింగ్, ఓవర్కి వచ్చి అయిపోతుంది, ఖర్చులు ఎక్కువ అయిపోతుంది, సినిమా షూటింగ్ కంటున్నా, మాకు ఎందుకు అంటే ఫ్లైట్ అంట ఫ్లైట్ చాలా రూమ్లు ఇవే అయిపోతుంది, నాకే అనిపిస్తుంది కదా, అందుకు ఊకిన వేస్ట్ మనీ అవుతుంది, కొంచెం గ్యాప్ ఇద్దాం అంతకి. అక్కడ కుర్రాడే పెద్ద కూర్చొని మీకు ఎందుకు చిక్కమంగళూరు రోడ్ లో మీరు ఎందుకని ఇల్లు పక్కన ఇల్లు ఉంది రండి అన్నాడు. చూడగానే సినిమా స్టార్ట్ అయిపోయింది. ఇల్లు అద్భుతం, చాలా బాగుంటుంది. అమ్మో నెక్స్ట్ లెవెల్. 10 acres లో ఉంటది, అంటే చాలా పెద్ద ఇల్లు, సరౌండింగ్ కూడా ఆల్దే. సో ఇంకా పర్ఫెక్ట్ ఇదే నా ఇల్లు అంతా బాగానే ఉంది. ఈయన మేము వెంటనే లోపలికి వెళ్ళిపోయాడు, ఇంటి లోపలికి వెళ్ళిపోయి చెక్ చేసుకుంటున్నాడు అనమాట, అవన్నీ ఉన్నాయా లేదా అని. సో పర్ఫెక్ట్ అన్నాడు, ఇంకా లాక్ చేస్తామండి. ఆ ఇంట్లోనే కూర్చున్నాం, 10 days ఉండిపోయి అక్కడే, మళ్ళీ కథను మళ్ళీ చిన్న చేంజెస్ చేశారు. సో వాట్ ఎవర్, అంటే లైక్ ఇప్పుడు అజిత్ గారు నాకు ఇక్కడ ఒకటి, అది సారీ అజిత్ గారు, తక్షి గారు, నాకు ఇక్కడ ఒక డౌట్ వస్తుంది, అజిత్ గారు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు. మీరు యాక్ట్ చేసేటప్పుడు, మీ ఇద్దరు హీరో హీరోయిన్ యాక్ట్ చేసినప్పుడు అసలు ఆయన కాంప్రమైజ్ అంటే అయ్యే పర్సనాలిటీ కాదు కాబట్టి ఎంతెంత కష్టపడ్డారు. ఈజీ అండి ఈయనతో చేస్తే, ఎందుకంటే ఈయన యాక్ట్ చేసి చూపిస్తాడు మాకు, ఈజ్ ఎ గుడ్ యాక్టర్. సో ఈయన ఏం చేస్తాడు, యాక్ట్ చేసి నాకు ఇలా కావాలంటాడు, మేము అలాగే చేసేవాళ్ళం. ఓకే, ఆయన కట్టని ఇవ్వడు, అంతే అయిపోయింది. మా మ్యాటీ కూడా అసలు సూపర్. ఇద్దరు ఒకసారి చెప్పేస్తే ఇద్దరు ఇలా చూసుకుంటారు, చెప్పినట్టు అలా చూసి అలా చేస్తారు. ఈయన కూడా ఐబాల్ కూడా ఎంత తిప్పాలి అంత తిప్పుతాడు, స్కేల్ పెట్టుకుంటాడు. డెబ్యూ కదా, ఎలా అలవాటు? అంటే నాకు కొంచెం ఎక్స్పీరియన్స్, అంటే థియేటర్ యాక్టింగ్ లండన్ లో మేము
ఉంటాయండి, సెషన్స్ ఉంటాయి మాకు. ఆహాహా. సో మాకు నెట్వర్కింగ్ ఉంటుంది, కొంచెం అలవాటైంది. యాక్టర్స్, యా. సో దాని వల్ల నాకు ఈజీ అయిపోయింది. సూపర్. అసలు ఎందుకు మీకు ఇండస్ట్రీకి రావాలనిపించింది? ఇండస్ట్రీ అంటే ఇది చిన్నప్పటి నుంచి అది మా ఫాదర్ కోరిక అండి. ఇది కోరిక. అది అదొక స్టోరీయా? అది అసలు స్టోరీ ఈ అండి. స్టోరీలనే కలిపి సినిమాలు తీసేయచ్చేమో. ఎగ్జాక్ట్లీ. సో మా ఫాదర్ చిన్నగా స్టోరీ, చెప్పండి. యా, మా ఫాదర్ స్టోరీ రైటర్ కదా, ఆయనకి మూవీ ఇండస్ట్రీ అంటే చాలా ఇష్టం అండి. ఓ. సో నన్ను పుష్ చేయడానికి చాలా ట్రై చేశారు, కానీ అవ్వలేదు. మ్మ్. కానీ ఇది అనుకోకుండా అంటే లైక్ స్టోరీ ఈయన తగలను అంటే ఇట్స్ డెస్టినీ అండి. అంటే destiny. మనం అనుకుంటే అవ్వదు ఇది, అంతే, అది మాత్రం ఇంత పెద్ద స్కేల్ లో అవుతుందని నేను కూడా గెస్ చేయలేదు అసలు actually. మీ ఇద్దరు బీచ్ లో పరిచయం అవటం ఏంటి? అదే మేము డెస్టినీ. ఇద్దరం నేచర్ లవర్స్. అవును ఆహా, మ్మ్. ఆహా. మా బ్యానర్ కూడా మేము పెట్టుకుని పేరు ఆహా. 5 నేచర్స్ అని. అవును. ఓకే, సూపర్. ప్రొడ్యూసర్ ఎవరండి? యూకే కంపెనీ అండి, యూకే కంపెనీ, ఇంటర్నేషనల్ ప్రొడ్యూసర్స్. ఇంటర్నేషనల్. సో ఇప్పుడు మన తెలుగులో డబ్ చేయడమైనా తమిళ్లో చేయడమైనా ఎవ్రీథింగ్ వాళ్ళే అంతా చూసుకుంటారు, వాళ్ళేనండి. ఎవ్రీథింగ్ వాళ్ళే. ఇంకా కానీ మాకు కొన్ని ఆఫర్స్ వేరే వాళ్ళ ఫుడ్ ఇప్పుడు మాకు ఇమ్మని అడుగుతున్నారు, మాకు వాళ్ళే ఐదు అడుగుతున్నారు. ఇచ్చేయండి. సినిమా చూసాక ఇచ్చేయండి, మేము super. చేసుకుంటాం అవుట్ రేట్ అన్నారు. మేము కొంచెం ఊళ్ళో డిస్ట్రిబ్యూటర్స్ అండ్ పెట్టాం. ఎవ్రీథింగ్. ఓకే సార్, 2 days అవ్వండి, రేపు సక్సెస్ మీటింగ్ ఉంది, రేపు సూపర్. విన్న ఈ పనులు అయిపోయి వాళ్ళతో కూర్చుందని డార్లింగ్ చెప్పారు. అవునా? ఓకే. అంటే వాళ్ళు రివ్యూస్ చూసి వచ్చారండి. రివ్యూస్ చూసి Yeah. సూపర్ అండి. సినిమా Anyways, చూసి- అంటే అది సినిమా already చూసారు, సినిమా చూసి రివ్యూస్ కూడా చూసి ప్రమోషన్స్ అని చూస్తున్నారు కదా వాళ్ళు, మాకు అందుకే అలా approach అర్థమైందిలేండి. సినిమా రిలీజ్ అవ్వక ముందే మోహన్ బాబు గారు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అందరూ మెచ్చుకున్నారంటే ఇంకా అది మళ్ళీ అది దానికి we మళ్ళీ are lucky. సెపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు. సూపర్. అంటే సంథింగ్ ఆ క్రియేటివిటీ అవ్వచ్చు, ఆ మీ హార్డ్ వర్క్, అదే మీరు స్పెండ్ చేసిన ఆ టైం అవ్వచ్చు, మనీ అవ్వచ్చు, టైం ముఖ్యంగా ఆ థాట్ ప్రాసెస్ అవ్వచ్చు, అంతా ఇప్పుడు వర్క్ అవుతుంది అనుకోవచ్చు. సో మీకు ఎన్నో మూవీ అండి ఇది? ఇది యాక్చువల్గా రిలీజ్ అయితే సెకండ్ మూవీ అండి. ఫస్ట్ వాసు నన్ను పక్క కమర్షియల్ ఇన్ విచ్ లాంగ్వేజ్ అండి? కన్నడ. కన్నడలో ఫస్ట్ అనీష్ మూవీ తేజస్వర్ అని, అనీష్ గారు హీరో. Hmm. ఆయన నాకు పిలిచి ఆఫర్ ఇచ్చాడు. నాకు అన్ని నాకు నేను సినిమా చూసి కథ చెప్పి ఓకే అయిపోయినాయి, ఒక 10 సినిమాలు అయిపోయి ఉంటాయి. కథ చెప్పి ఓకే డిస్కస్ చేసి షూటింగ్ వెళ్తాం అనగా పెద్ద పెద్ద హీరోల సినిమాలు తెలుగులోనే తమిళలోనే, ఓకే. ఇవన్నీ నాకు పిలిచి వచ్చిన ఆఫర్లే. అది ఆయన పిలిచి ఇచ్చాడు, ఈయన పిలిచి ఇచ్చాడు. ఇప్పుడు మధురవాడ మూవీ చేస్తున్నా, అది పిలిచి వాళ్ళే ఇచ్చారు. ఓకే, సూపర్. అది అంటే నేను before movie కష్టపడి చూసి మీ గురించి తెలిసి పిల్లడం. నేను కష్టపడి హీరో కథ చెప్పి సూపర్ మొత్తం చెట్లు చింపించుకున్నాను అయిపోయింది. ఏంటి షూటింగ్ రేపు అనగా కూడా ఏదో సంథింగ్ వాళ్ళ తప్పు నా తప్పు మొత్తానికి ఏదో సినిమా అయిపోయింది. ఇలా అయిపోతుంది. ఆఫర్లు మొత్తం వచ్చినవి మాత్రం ఇవి. ఆయన నాకు ఫస్ట్ డైరెక్టర్గా ఇంటర్వ్యూ ఇచ్చిన అనీష్ అన్న, మంచి ఫ్రెండ్, మంచి ఫ్యామిలీ ఫ్రెండ్ అయ్యాను, మంచి హీరో అక్కడ. ఆయన నాకు ఫస్ట్ సినిమా ఇండస్ట్రీకి డైరెక్టర్ చేసింది ఆయన. అంటే మీరు మీ ఓన్ స్టోరీ అయితేనే సినిమా తీస్తారా, లేకపోతే నేను ఇంకా వేరే కథ తీసుకున్నాను. వేరే వాళ్ళ కథ తీసుకోరు? అంటే లైక్ ఫస్ట్ ప్రొడ్యూసర్ ని గానీ వాళ్ళని అప్రోచ్ అయిన తర్వాత ఆ లైన్ అనుకొని తర్వాత రాసిన తర్వాత మూవీ తీస్తారా? స్టోరీ స్క్రీన్ ప్లే డైలాగ్ మొత్తం నేనే చేస్తాను. నేను రైటర్ కూడా పెట్టుకున్నాను. ఆహా, మొత్తం మీరేనా? నేనే చేసుకుంటాను. సో అది స్పాట్ లో రాస్తాను. compromise లైటింగ్ అవ్వదు. డైలింగ్ చేసు లైటింగ్ చేసేటప్పుడు సీన్ రాస్తాను, డైలాగ్ రాస్తాను. అరే రే, చాలా కాదు, కొన్ని అసలు సీన్స్ అలా కాంప్రమైజ్ క్రియేట్ అవ్వరు కాబట్టి హార్డ్ వర్క్ కామన్ గా అలవాటు అయిపోయింది దానికి. ఇంకా చాలా హార్డ్ వర్కింగ్. సూపర్ అండి. ఇది మా గురుగారి స్టైల్, ఎడ్జి సూర్య గారి స్టైల్. అవునా? ఆయన అంతే. ఆ, అక్కడ ఏంటి లవ్ సీన్ వెళ్ళిపోతాం, ఆడికి వెళ్ళాక ఆయన మైండ్ లో ఉంటుంది చెప్పరు, ఆ. ఆడికి వెళ్ళాక సీన్ అమ్మ ఎంత మంచి సీనా మాకు ముందు చెప్పలేదు. ఇప్పటికిప్పుడు రాసిద్దాం అంతే. సూపర్ అండి. స్టిల్ కొన్ని సిచ్యువేషన్స్ లో మనం ఏదో ముందు అనుకుంది కాదు, యాక్ట్ చేస్తున్నప్పుడు ఏదో 4 డైలాగ్స్ వస్తాయి, అవి చెప్తే హిట్ అయిపోతాయి మూవీలో. లైక్ అలాంటివే డెఫినెట్లీ జనాలకి అది అదే మీరు అంటూ ఉంటారు కదా, స్టోరీ కూడా తీసుకుంటదండి. కదా అవును. అది మనకు అనుకోకుండా మా సినిమాలో కూడా ఎన్నో తెలియకుండా అయిపోయినాయి కొన్ని లేకపోతే మేము అంత ప్లాన్డ్ గా అన్నది అంటే చేసాం, ప్లాన్డ్ గా చేసినప్పటికీ చేసాం, కూడా కానీ అది కొన్ని అలా తీసుకుందండి. ఇప్పుడు ఇళయరాజా గారు ఉన్నారు, మేము సినిమా షూట్ చేసేటప్పుడు మాకు అసలు ఇళయరాజా గారు మా సినిమాకి వస్తారని మాకు తెలియదు, మేము అనుకోలేదు కూడా. కాకపోతే నాకు ఇళయరాజా గారు బీజిఎంస్ అన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంకా అల్టిమేట్. సో నాకు కొంచెం సీన్ చేసేటప్పుడు మూడ్ రావాలని నేను ఒక స్పీకర్ లో పెట్టేసేవాడిని పాటలు పెట్టుకునేవాళ్ళు. ట్రాలీలో ట్రాలీ అదే ట్రాక్ అండ్ ట్రాలీలో ఉంటది కదండి, వాళ్ళు మూల పెట్టేసి ప్లే చేసేవాడిని సాంగ్. అందరూ వినేవారు, ఈయన కూడా వినేవారు. సో అలాగే షూట్ చేసామన్నమాట మూవీని. అప్పుడు మాకు తెలియదు రాజా గారు ఈ సినిమాకి చేస్తారని. అందుకే మీ బిహైండ్ ద సీన్స్ లో ప్రతి బిహైండ్ ద సీన్ లో మాకు ఆయన పాట వెనకాతలు వస్తూ ఉంటది. సూపర్. అలాగా మేము సినిమా కంప్లీట్ చేస్తాం, అనుకోకుండా ఆయనే వచ్చారు సినిమాకి. అది అలా ప్రకృతి కూడా సహకరించింది, నేచర్ లవర్స్ కి నేచర్ సహకరించింది. సో ఏంటి ఎలా ఒప్పించి, ఇందాకేదో స్టోరీ ఉందన్నారు, మరి మన ఇళయరాజా గారిని ఎలా ఒప్పించారు? ఆయనే అది అంటే అనుకోకుండా మళ్ళీ ఒప్పుకోరనుకున్నాం ఒప్పించామన్నారు కదా. మాది పోస్ట్ అయిపోయింది, ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలి, చెన్నైకి వచ్చాం.
ఇళయరాజా గారిని ఫ్లోలో అనుకున్నాం. ఎడిటింగ్ లో చూస్తుంటే ఈ వెనకాల సౌండ్ వస్తుంది. పెట్టాం కదా, డార్లింగ్ పెట్టే కదా, ముందే పాటలు వస్తుంది. పెట్టేశారు. ఇదేంటి ఇది అని చెప్పేసి రాజుగా ట్రై చేద్దామా అన్నాను. ఆ, ఇంకోటి కాదు, మీరు అప్పుడే షూటింగ్ మధ్యలోనే మేము అనుకున్నాం అనుకున్నాం. ఈ సినిమాకి రాజా గారు అయితేనే పర్ఫెక్ట్, ఎందుకంటే ఆయన బ్యాక్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా ఇస్తారు. కింగ్ కాబట్టి. మా సినిమాలో కూడా చాలా సీన్స్ కామ్ గా ఉంటాయి. అందులో Breakup 2 పీపులే ఉన్నారు అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎక్కువ ఇంపాక్ట్ ఇస్తుంది. ఆయన మెయిన్ హీరో, తర్వాత మేము. అందుకే మా సినిమాలో మెయిన్ అనదర్ క్యారెక్టర్ ఇస్ రాజా సార్ మ్యూజిక్. అంతే. ఎందుకంటే మా సీన్ లో మేము ఇద్దరం ఫైటింగ్ చేసుకున్న తర్వాత మాట్లాడుకోం ఎక్కువ, ఆహా, కొంచెం ఉంటది. Okay. అందులో సైలెన్స్ ఉంటది. మరి సైలెన్స్ ఉన్నప్పుడు ఆయన మ్యూజిక్ మాట్లాడింది. అంతే కదా. ఈవెన్ గోస్ట్ స్టోరీలో కూడా గోస్ట్ అమ్మ గోస్ట్ బయటకు వచ్చిన తర్వాత చాలా సీన్స్ లో డైలాగ్స్ ఉండవు, మళ్ళీ రాజా గారి మ్యూజిక్ అక్కడ. అంతే కదా. సో అందుకే రాజా గారి మ్యూజిక్ ఇస్ థర్డ్ క్యారెక్టర్ ఇన్ దిస్ ఫిల్మ్. నేను ఒక్క కరెక్షన్ కాదండి, ఏమి అసలు మాట్లాడలేదు. సార్ చెప్పింది ఏమని, ఎందుకంటే అజిత్ నీకు వచ్చి కూర్చుంటది, అమ్మ ఇస్తుంది పైనుంచి, నేను నీకు ఇచ్చేస్తా, తీసుకెళ్ళిపో అంటాడు. అంతే, ఇంకేమన్నారు. నేను చేయలేదు కదా, నేను చేయలేదు, అమ్మ నాకు ఇస్తుంది, నేను నీకు ఇచ్చేస్తా. అందుకే మ్యూజిక్ మాస్టర్ అంటారు, అలా మాయాజాలం చేసేస్తారు మ్యూజిక్ తో. సో ఫైనల్లీ అప్పుడు చూసేసాక ఒప్పుకున్నారు. ఫస్ట్ ఆయన కలవడానికి అనుకున్నాం, ఇది జరిగే పని కాదంటే డార్లింగ్ ట్రై చేద్దాం అన్నారు. ట్రై చేస్తే లాస్ట్ కి అతని దగ్గరికి వెళ్ళి ఇలా కూర్చున్నాం. ఫస్ట్ నేను వెళ్ళగానే ఆయన చూడగానే, మనం సినిమా పిక్చర్లు చూడగానే ఏడుపు వచ్చేసింది. నువ్వు ఏడు పాప అంటారు నాకంటే, డార్లింగ్ నేను మా హీరోయిన్ మ్యాటి, నేను చిన్న వేడుస్తూ ఉండు, నేను మళ్ళీ వస్తానని అని చెప్పి ఒక అలాగెళ్ళి వచ్చారు. అదే అప్పుడు మొత్తం ఏంటి, ఎక్కడ చేస్తారు, ఎలా చేస్తారు, ఏంటి మొత్తం చెప్పి అడిగారు. మేము అన్నీ షేర్ చేసుకున్నాం. సరే నాకు ఫస్ట్ మూవీ చూపించు, బాగుంటే చేస్తా అన్నారు, పిలుస్తాను. అప్పుడు ఇందాక మీరు చెప్పారు. ఆ తర్వాత ఆయన మేం కాదు, ఆయన పాపం రోజు చెప్పి ఫోన్ చేసి ఇక్కడ ఇది వచ్చింది వచ్చి, అక్కడ బాగుంది, ఇది వచ్చింది, చాలా ఫోన్ చెప్పారు ఆయన. ఇన్వాల్వ్ అయిపోయారు అప్పటికే. నెక్స్ట్ లెవెల్ ఇది. ఆయన లక్కీ ఏంటంటే మేము ఆయన స్టూడియోలో చాలా రోజులు ఉన్నామండి. మీరు నేను కూడా ఉన్నాను. ఆయన ట్రావెల్ చేయడమే ఒక ఫీల్ అనిపిస్తుంది అలాంటి వాళ్ళతో. 3 months జర్నీ అండి ఆల్మోస్ట్. సూపర్ సూపర్ అండి. అండ్ అఫ్ కోర్స్ ఆయన ఛాలెంజ్ అన్నారు అంటే ఎందుకైనా అంటే ఆ మ్యూజిక్ మాట్లాడుతుంది. ఇద్దరే వ్యక్తులు ఉన్నారు, ఒక 10 మంది ఉంటే దట్ ఈస్ డిఫరెంట్. ఇద్దరే ఉన్నారంటే ఇంకా ఒక పీస్ఫుల్ గా వెళ్తున్న స్టోరీలో మనం ఏదో ఎమోషన్స్ కూడా అలాగే ఉంటాయి. సడన్ గా మీరు బాధపడతారు, కొంచెం లవ్ ఉంటది, మళ్ళీ సడన్ గా దెయ్యం హర్రర్ వచ్చేస్తుంది. ఆయన టప 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 మార్చాలి కదా, మరి ఏమో ఐ డోంట్ నో, బట్ మేబీ దట్ మైట్ బి ద రీజన్. ఈ సినిమా గురించి ఆయన 300 పేజెస్ రాశారండి. ఎవరు ఇళయరాజు గారు? మ్యూజికల్ మా ఇద్దరే మాకు ఇచ్చారు. ఇది నా ఆయన హిస్టరీ ఉంటుంది, జర్నీ ఆఫ్ దిస్ మూవీ. దాంట్లో ఇది పెడతాను బుక్ అజిత్, దాని బ్యూటిఫుల్ బ్రేకప్ అని బోర్డు రాసి ఆ మ్యూజియం లో ఇది పెడతాను అజిత్. అంటే మ్యూజికల్ నోట్స్ బేసికలీ హీ రోట్ ఇట్ టు సెండ్ ఇట్ టు ఆర్కెస్ట్రా, సింఫనీ ఆర్కెస్ట్రా. ఈ మ్యూజిక్ సింఫనీ వాళ్ళు చేశారండి. బోటై ఆర్కెస్ట్రా ఇస్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ అండ్ బిగ్గెస్ట్ ఇన్ యూరోప్. సో వాళ్ళకి నోట్స్ పంపించి వాళ్ళు అక్కడ కంపోజ్ చేస్తే వాళ్ళు మళ్ళీ ఇక్కడ పంపిస్తే ఈయన మళ్ళీ రాజా గారి కరెక్షన్స్ చెప్పను, మళ్ళీ వాళ్ళు కరెక్ట్ చేయను, అలాగా చాలా హార్డ్ వర్క్ చేశారు. జూమ్ కాల్ ఇక్కడ నుంచి పాప సార్కి నైట్ వాళ్ళ పగలు నైట్ అంతా కూర్చుని వాళ్ళతో మేము పక్కన కూర్చున్నాం, ఇక్కడ నుంచి చెప్తుండారు ఆయన. సూపర్. మాకు కనిపించని వినిపించే హీరో ఇళయరాజా గారు ఈ సినిమాలో, అంతే కదా. మెయిన్ హీరో అదే కనిపించారు, బట్ ఎక్కడైనా వినిపిస్తూనే ఉంటారు. మా సినిమాని యాక్చువల్ గా ఆయన బ్యాక్గ్రౌండ్స్ కాదండి, హీ లిఫ్టెడ్ అవర్ ఫిల్మ్. అందుకే లైక్ మ్యూజిక్ ఎవ్రీ, అంటే మేము చెప్పడం కాదు, ఈవెన్ లైక్ లాట్ ఆఫ్ బ్రిటిష్ పీపుల్ హూ సా దట్ మ్యూజిక్, దే సెడ్ ఇట్స్ they compared with the Godfather music, one of the track. Okay. I was shocked and actually. Of course. సంగీతానికి రాళ్ళు కరుగుతాయి అన్నట్లు ప్రతి ఒక్కళ్ళ మనసు కరిగింది అక్కడ. Yeah, a lot of people said it's amazing, the tune humming ఉంటదండి ఒక సాంగ్ లో, it's released. ఆ humming, I remember one guy used to hum in front of me. That's so good actually. ఇది ఒక 2 lines పాడతారా? నా వల్ల కాదండి, ఈయన పాడతారేమో, నా వల్ల అయితే కాదు. ఆయన అస్సలు పాడరు, ముందే దండం పెట్టేశారు. ఒకసారి ట్రై చేయండి, మనం మాట్లాడితే అర్థం అవుతుంది, పాడితే లేచిపోతారు. అది ఇదే ఏంటండి, లక్షల ఆడియన్స్ ని కూర్చోబెట్టారు, అంతంత మంది కూర్చోబెడతారు, అంటే స్టోరీతో మాత్రమే, పాడతా కదా. ఓకే, సూపర్. ఎనీవేస్, అంటే నాకు ఇక్కడ ఇంకొక డౌట్ వచ్చింది మీతో మాట్లాడుతుంటే. మనకి ఏది కొత్తగా అంటే
ఏది చూసి చూడకూడదు, కొత్తగా అంటే కొత్తగా ఉంది మాత్రమే కనిపించాలి, ఆల్రెడీ ఉంది కనిపించకూడదు. అందుకనే డెబ్యూ హీరోని సెలెక్ట్ చేసుకున్నారు. బేసిక్గా యాక్చువల్గా డార్లింగ్ చెప్పాను ఫస్ట్, నేను చేయను అన్నారు ఆయన. ఆహా, నాకు వద్దు, నేను ప్రొడ్యూస్ చేస్తాను. ఈ స్టోరీ అంటే డార్లింగ్ ఎందుకు డార్లింగ్ అంటే, లేదు డార్లింగ్ నువ్వు మంచి హీరో చేయను డార్లింగ్, నీకంటే మంచి ఉన్న హీరో చేయడాలని చూసుకుంటాను, ఏమవుదు, అంత కష్టపడి ఎక్కడో సంపాదించి రూపాయి దాచుకొని మీ ఫ్రెండ్స్ అందరూ కలిపి మేము ప్రొడ్యూస్ చేస్తా అంటున్నారు, ఎవరెందుకు హీరో అని చెప్పి డార్లింగ్ నొప్పించాను ఫస్ట్ కదా. అది కరెక్టేనండి. అంటే లైక్ అంటే మేమేమనుకున్నాం అంటే కొంచెం పెద్ద స్కేల్లో చేద్దాం అనే ప్లాన్ లో ఉన్నామట. కానీ ఈ కథకి కొత్తోలే ఉండాలి, యూ హ్యావ్ ఎవ్రీథింగ్, వై టు గో అంటే మళ్ళీ బయటకి ఎందుకు వెళ్ళాం అని అన్నారు ఆయన. అండ్ ఆల్సో లైక్ ఈయన టాలెంట్ అదేనండి, లైక్ గ్రేట్ డైరెక్టర్స్ టాలెంట్ ఏంటంటే వాళ్ళకి తెలిసి ఏం కావాలో అంతేగా, మనకి అంటే వాళ్ళకి తెలిసి ఉన్నప్పుడు అక్కడ అవతల సైడ్ ఎవరున్నా చేంజేస్తారు. దట్ విజన్ ఇస్ డిఫరెంట్. అంతేనండి. అంటే నేను అది బిలీవ్ చేస్తాను. అంటే ఐ డోంట్ నో అబౌట్ కదే హీరో అంటే ఇలాంటి వాళ్ళకి కదే హీరో. ఎగ్జాక్ట్లీ అక్కడ ఎవరున్నా చేసేస్తారు. నేనే కదండి, నా ప్లేస్ లో ఇంకోడు ఉన్నా ఈయన చేయించేస్తాడు. నాకు ఆయన మీద నమ్మకం ఉంది, ఎందుకంటే ఈ డైరెక్షన్ స్కిల్స్ ఆర్ వెరీ గుడ్. సూపర్ సూపర్. ఇంకోటి స్పాట్ లో కూడా ఆయన చెప్పిన పని చూపిస్తే ఏం చూపిస్తే అది అలాగా కాపీ పేస్ట్ జెరాక్స్ చేశాడు. అప్పుడు ఇంత మంచి యాక్టర్ లోపల పెట్టుకొని బయట ఎందుకు ఫ్రీగా చేయండి అంటే ఆంజనేయ స్వామి బలం ఆయనకు తెలియదు అన్నట్లు ఆయనకు తెలియలేదా? అంటే అగైన్ లైక్ థ్యాంక్స్ టు ఆల్ ద యాక్టర్స్. అంటే మనం పుట్టినప్పటి నుంచి చూస్తూ ఉన్నాం కదండి. అంటే మనకు తెలియకుండానే మనం నేర్చుకున్నాం వాళ్ళ దగ్గర నుంచి. అందుకే ఏదైనా డార్లింగ్ ఏదైనా సీన్ చెప్తే నాకు ఒక యాక్టర్ గుర్తొస్తాడు అనమాట. అలాగా మనం దింపేసేవాళ్ళం. ప్లస్ ఈయన చూపించేవాడు నాకు ఎలా చేయాలి, ఓకే ఇక్కడ ఎలా ఉండాలి, ఇక్కడ ఏడుపు రావాలి, ఇక్కడ ఇమోషన్ ఎలా ఉండాలి, చాలా ఈజీగా ఉండేది దీంతో. అలాగే మేము ఇంకా 2 సినిమాలు చేస్తున్నాం. పార్ట్ 2 చేస్తున్నాం. పార్ట్ 2 పార్ట్ 3 మూడు పార్ట్ కాదు, ఇది 3 పార్ట్సా? 3 బాటిల్ స్టోరీ. అది మళ్ళీ 2 పీపుల్ దాంట్లో యాడ్ అవుతారు. దాంట్లో ఇంకో ఇప్పుడు ఈ కథలో మదర్ వచ్చింది బయటికి, పార్ట్ 2 లో పాప వస్తుంది. పాప దాంట్లో 25 ర్యాట్స్ ఉంటాయి, ఎలుకలు ఉంటాయి. ఎలుకలు ఫుల్ ఫన్. సినిమా అంతా షిప్ లోనే, టోటల్ సముద్రం. ఓపెనింగ్ షాట్, ఎండ్, సినిమా షాట్, ఎవ్రీ టైటిల్ రేపు అనౌన్స్ చేస్తాం. అది ఉంది, అది కొంచెం హై బడ్జెట్. అది అప్పుడు నెక్స్ట్. సో పార్ట్ 2 అంటే ఎప్పుడు రిలీజ్ చేయొచ్చు దాన్ని? యాక్చువల్ షూట్ వచ్చి మేము ఈ ఎండ్ లో స్టార్ట్ చేస్తాం. ఇయర్ ఎండ్ లో స్టార్ట్ చేస్తే ఆఫ్ కోర్స్ మళ్ళీ 27, 28 అవుతుంది. అంతే. ఈ గ్యాప్ లో సినిమా ఉంది నాకు తెలుగులో. మళ్ళీ కాంప్రమైజ్ అవ్వరు, టైం తీసుకోవాల్సిందే. ప్లస్ మా పోస్ట్ ప్రొడక్షన్ లండన్ లో చేస్తాం, అక్కడ చేస్తాం. అంటే మేము ఈ మూవీకి కూడా మేము పోస్ట్ ప్రొడక్షన్ అక్కడ కాంప్రమైజ్ అవ్వలేదండి. ఇఫ్ యు సీ ద కలర్ గ్రేడింగ్, హాలీవుడ్ టింట్ అంతా తెచ్చామన్నమాట మేము. చాలా కష్టపడేది ఆయన. అమ్మో అసలు నాది అయిపోయాక కష్టం అంతా అయిందే. దేవుడితోడుగా నెక్స్ట్ లెవెల్. అంటే లక్కీగా వర్కౌట్ అయిందండి. లక్కీగా నాకు కరెక్ట్ పీపుల్ దొరికారు. లైక్ మ్యాక్స్ విలియమ్స్ ఈజ్ ద కలర్ గ్రేడ్. మ్యాక్స్ విలియమ్స్ అండ్ కమల్ గోయల్ గారు ఇద్దరుని దే డిడ్ ఎ కలర్ గ్రేడ్. అంటే నేను చెప్తాను అనమాట, నాకు ఈ ఫిలిం వచ్చింది, ఇట్స్ ఎ యూనిక్ ఫిలిం. నాకు చూస్తే హాలీవుడ్ టింట్ ఆ టైప్ లో రావాలన్నాను నేను, చెప్తాను క్లియర్ గా. సో ఐ గేవ్ ద రైట్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ దే డిడ్ ఇట్ అమేజింగ్ గా. అంటే అందుకే మందికి మా సినిమా చూస్తే మీరు కొంచెం ఇంగ్లీష్ మూవీస్ లాగే ఉంటుంది. సో ఆ క్రూ అంతా అలా సెట్ అయిపోయింది. మీ థాట్ ఎలా ఉండిందో వాళ్ళు కూడా అడాప్ట్ చేసుకొని చేసినప్పుడు అలా చేస్తాం. ఎందుకంటే సౌండ్స్ కూడా లైవ్ సౌండ్. రాజన్ గారు బెంగళూరు, ఆయన లైవ్ కి వచ్చి సౌండ్ రికార్డ్ చేసుకుంటాడు. మాకు షూటింగ్ అయిపోయి కూడా ఆయన మళ్ళీ సినిమా చూసి మళ్ళీ ఆయన సపరేట్గా వెళ్ళి అవన్నీ సౌండ్ చేసుకుంటారు. డిఓపి గుణ కూడా ఫ్రేమింగ్ కానీ ప్రతిదీ కానీ డిఓపి అంటే అందరూ మేము మైండ్ లో అదే పెట్టుకున్నాం. అంటే హాలీవుడ్ రేంజ్ రీచ్ అవ్వాలంటే అంత ఈజీ కాదు, బికాస్ దే నీడ్ లాట్ ఆఫ్ బడ్జెట్. కానీ మా టెక్నీషియన్ అందరూ ఏం చేశారంటే వాళ్ళు నేర్చుకున్నారు. ఈవెన్ గుణ అయితే హీ వాజ్ రీడింగ్ సమ్ బుక్స్ ఆల్సో. అంటే హాలీవుడ్ సినిమాటోగ్రఫీ అని ఒక బుక్ ఉంది, ఏదో ఉంది ఆయన దగ్గర. ఆ బుక్ చదివి కొన్ని షార్ట్స్ చేశాడు, నాకు ఐ రిమెంబర్. అండ్ హీ యూస్ టు డిసపియర్ ఇన్ ద అంటే మా సినిమా అంతా ఫారెస్ట్ లో ఉంటది. ఆ ఫారెస్ట్ లోకి వెళ్ళిపోయి బ్లాక్ ఎత్తుక్కునేవాడు, ఎక్కడ చేద్దాం నెక్స్ట్ సీన్, ఇక్కడ చేద్దాం అని. సో ఎవ్రీ వన్ వర్క్ వెరీ హార్డ్. సూపర్ డిఓపి అండి. యా, ఈజ్ అమేజింగ్. శ్రీకాంత్ ఎడిటర్ గారు అంటే ఆయన అన్ని ఉగ్రం, కేజీఎఫ్ అన్ని ఆయన పెద్ద డైరెక్టర్. ఆయన ఈ సినిమాకి నా ఫస్ట్ ఆయన, సెకండ్ సినిమా ఆయన. టెక్నీషియన్ ఎప్పుడు నేను మార్చాను, అర్థమైపోతుంది. అంటే కలుస్తాయి, వైబ్స్ కలిసిపోతాయి. అండ్ అంటే నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ థర్డ్ పార్ట్స్ కూడా సేమ్ టీమ్ కంటిన్యూ అవుతుందా?
అది సేమ్ అంటే కొన్ని డిస్కషన్ చిన్న పెట్టుకుంటుంది చిన్నవి ఏమన్నా చిన్న చిన్న మారుస్తాం బట్ మెయిన్ మే- థీమ్స్ అయితే అదే ఉంటాయి. కంటిన్యూ అవుతుంది. సో ఎనివే మీరు నాకు అర్థమైపోతుంది మీ మాటల్లో మీరు దానికోసం ఎంత ఆలోచించారు, ఎంత హార్డ్ వర్క్ చేశారు అని. అది నెక్స్ట్ పిల్లల ఫ్యామిలీ అందరూ పిచ్చి పిచ్చి ఫన్. మీ లైఫ్ లో ఎన్ని మూవీస్ చేసినా ఇది బాగా గుర్తుండిపోయేలా ఉంది కదా. అది 100% Super నిజం. journey అది అన్న. మీ ఫేస్ లో నాకు కనిపిస్తుంది, ఇద్దరు ఫేస్ లో. సో వాట్ Yeah, అబౌట్ హీరోయిన్, అమ్మో తనేమంటుంది? డార్లింగ్ తను అందులోనూ ఫారెనర్ కాబట్టి తను యాక్చువల్లీ అండి ఐ మీన్ లైక్ మేము కూడా ఎంత 29 ఎంతో మందిని చూసిన తర్వాత ఈ అమ్మాయి దొరికిందండి మాకు. సూపర్. సో షీఈస్ వెరీ గుడ్ యాక్టర్స్ అండి, వెరీ గుడ్ అంటే లైక్ షీఈస్ వెరీ గుడ్ ఇన్ యాక్టింగ్, వెరీ అడాప్ట్ చేసుకుంటారు వెంటనే. ఈజీగా. Mm. అండ్ లాట్ ఆఫ్ సీన్స్ వి డన్ వన్ టేక్స్, అంతే. సింగిల్ టేక్ లో Single అయిపోయింది takes చాలా అయిపోయింది. సీన్స్. Okay, నేనే ఇంకా 1 more చెప్పేవాడిని. ఎందుకంత ఫాస్ట్ చెప్పేసి మళ్ళీ చెప్పు. మళ్ళీ చెప్పు. ఆ అమ్మాయి అంటే ఎంత ప్రొఫెషనల్ అంటే స్క్రిప్ట్ తీసుకెళ్ళిపోతుంది, చదువుకుంటది, ప్రాక్టీస్ చేస్తుంది, డైలాగ్స్ తర్వాత వస్తుంది రూమ్ లోంచి. సో సీన్ డార్లింగ్ రెడీ అంటే అప్పుడు షీ విల్ కమ్. అండ్ లక్కీలీ షీఈస్ వెరీ కంఫర్టబుల్ ఆల్సో విత్ అస్, డార్లింగ్ తోని మాతో right. గానీ. మేము సో ముగ్గురం ప్రాక్టీస్డ్, వి డన్ లాట్ ఆఫ్ వర్క్ షాప్స్ అండి. చాలా 1 month పైనే మేము అక్కడ వర్క్ షాప్స్ చేసాం సూపర్. ప్రతి సీనుని. అంటే మళ్ళీ షూటింగ్ కి వెళ్ళిన తర్వాత అందరూ వచ్చిన తర్వాత ఎంబారస్మెంట్ అవ్వకు అంటే ఫాస్ట్ గా అయ్యేది. ఆబ్వియస్లీ. సో దాని వల్ల మాకు చాలా ఈజీ అయిపోయింది. సో వీఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ వల్ల ఏంటంటే ఇంక మాకు ఇంకా ఈజీ అయిపోయింది షూటింగ్ కానీ, లైక్ సీన్స్ కానీ, క్రైయింగ్ కానీ, Everything. ఎవ్రీథింగ్ సో ఈజీ నా. సో షీ లవ్డ్ ఇట్ యాక్చువల్లీ. ఆఫ్టర్ అంటే రిలీజ్ అయిన తర్వాత తను Oh, she is very happy. And her film also, like she has done with Arjun and Jeeva garu. Arjun garu, Jeeva garu, Agatya. Agatya movie lo ammaye heroine, one of the heroine, Uh-huh. along with Rashi Khanna. So she is very experienced. ఇన్ in ఇండియన్ acting. సినిమాస్ రైట్. Yeah. ఓకే, సూపర్ అన్నమాట. సో అంటే ఇక్కడ ఏదో మ్యూజిక్ సంబంధించి కూడా మీరు అంటే న్యాచురల్ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేస్తారు అన్నారు. వాట్ ఇస్ దట్, అంటే వాట్ అబౌట్ Yeah, symphony orchestra అండి. రాజా గారు ఈ సినిమా చూసిన తర్వాత, సో ఫస్ట్ కట్ చూసిన తర్వాత ఆయన ఏమన్నారంటే ట్రీట్మెంట్ ఈ సినిమాకి సింఫనీ అయితే బాగుంటది అని. He wrote the musical notes and then he ఓన్లీ did with సింఫనీ, ఓన్లీ సింఫనీ, only ఇంకా వేరే symphony, live instruments. సో అందుకే మీరు వి లాంచ్ 2 tracks అండి, బ్రేకప్ థీమ్ అండ్ లవ్ థీమ్ అనేది యూట్యూబ్ లో లాంచ్ చేసాం. సో ఇఫ్ యు సీ వి షోడ్ హౌ హీ మేడ్ ద మ్యూజిక్, the making of the music. ఆఫ్ కోర్స్ It's there. సూపర్. Like a lot of crew is there, and akada Botay Orchestra, I think like more than 50 people were flutes, violins, guitar. Wow, so much crew is there in the orchestra. సూపర్. It came out very well. ఆయన లైవ్ వింటుంటేనే మనకు ఒక వైబ్ వచ్చేస్తుంది. Yeah, అది yeah, మన yeah. మూవీలో ఇళయరాజా గారు దాన్ని చేశారంటే And also that is why we launched 21 tracks అంటే ఈ సినిమాకి 21 tracks ఉంటాయి, బ్యాక్గ్రౌండ్స్, BGMs. ఓకే. సో ఆ 21 tracks కి మేము ఏం చేసామంటే వి నేమ్డ్ ఇట్, అంటే లవ్ థీమ్, బ్రేకప్ థీమ్, ఓకే. రిథమ్ ఆఫ్ నేచర్ మీద ఒక సీన్ డార్లింగ్ చాలా బాగా రాశారు. 5 ఎలిమెంట్స్ ఆఫ్ నేచర్ కి ఒక మంచి సీన్ రాశారు. సో రాజా గారు గేవ్ ఫెంటాస్టిక్ మ్యూజిక్ ఫర్ దట్. అండ్ సారీ మీద, ఇందులో ఫారెన్ అమ్మాయి సారీ కట్టుకుంటది, అందులో ఒక మ్యూజిక్ ఉంటది. సో దానికి మేము రిథమ్ ఆఫ్ 9 yards అని పేరు పెట్టాం. 9 yards అంటే ఆబ్వియస్లీ సారీ. సో అలాగా మేము 21 tracks లాంచ్ చేసామండి ఇన్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్. యా, ఇట్స్ సూపర్ ట్రాక్స్. ప్రతిదీ ఇంత డీటెయిల్ గా చెప్తున్నారంటే అఫ్ కోర్స్ మాకు కనిపిస్తుంది మీ అయ్యో. వెనక ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో ఈ మూవీ అనేది. ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ అండి. ఈవెన్ అంటే మేము ఎంత కేర్ తీసుకున్నామంటే ఈవెన్ ద టైటిల్స్ ఉంటాయి చూడండి పోస్టర్ లో, ఏ బ్యూటిఫుల్ బ్రేకప్ అనేది మీకు థ్రెడ్స్ ఉంటాయి, రూట్స్ అవి, అది కూడా మేము డిజైన్ చేయించుకున్నాం. మా ఓన్ ఫాంట్ అది. ఓకే, దట్ ఇస్ అ కాపీరైటెడ్ ఫాంట్. ఓన్లీ ఫర్ దిస్ మూవీ. ఓకే, సూపర్. అంత డీప్ గా వెళ్ళాం మేము. అది కొత్తగా అంటే ఎక్కడ ఉండొద్దు ఇంక ఇది. ఎగ్జాక్ట్లీ, ఎక్కడ ఉండదు మీకు వెళ్ళాడు. ఓహో, సూపర్ అండి. నిజంగా దట్ వేరియేషన్స్ అనేది కావచ్చు, ఆ క్రియేటివిటీ కనిపిస్తుంది. సో ఇప్పుడు మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి అంటే ఇద్దరివి? ఇది ఇప్పుడైతే నెక్స్ట్ మూవీ సెకండ్ పార్ట్ 2 అండ్ పార్ట్ 3 ఉన్నాయి. పార్ట్ 2 పార్ట్ 2 ఉన్నాయి. పార్ట్ 2 ఈ 2 స్టార్ట్ చేస్తాం. పార్ట్ 2 అయిపోయాక పార్ట్ 3 ఉంటుంది. ఇది తెలుగు మూవీ ఒకటి ఆల్రెడీ షూటింగ్ అవుతుంది, కొంచెం బ్యాలెన్స్ తెలుగు మూవీ చేస్తాం. అయిపోయింది. మళ్ళీ కొత్త యాక్టర్స్ అంత కొత్తలండి. 1 day స్టోరీ, ఒక నైట్ పగలు జరిగే కదా యాక్షన్ స్టోరీ. మళ్ళీ కొత్తది మళ్ళీ 24 hours యాక్షన్ స్టోరీ, మొత్తం యాక్షన్ అయిపోయింది. సినిమా కొంచెం బ్యాలెన్స్ ఉంది.
అంటే వన్ డే షూటా వన్ డే స్టోరీ వన్ డే స్టోరీ. వన్ డే స్టోరీ 24 hours లో యాక్షన్ స్టోరీ అది. అయిపోయి కొంచెం అది అయిపోతే మళ్ళీ డార్లింగ్. అంటే లైక్ తెలుగులో ఒక సినిమా ఉండేది చార్మి గారిది అనగనగా ఒక రోజు Okay. ఆ టైప్ ఆఫ్ ఒక ఇది పక్క మాసు అదే మాస్ అంటే అది కూడా ఒక రోజు స్టోరీ మొత్తం ఉంటుంది, కైండ్ ఉండొచ్చు but ఆ విధంగా. కొంచెం ఇంత మాస్ బీట్ అన్నమాట ఈసారి అంతా. ఇది కొంచెం హారర్ ఇది చిన్న స్టైల్. చిన్న ఫ్లెక్సీ కోసం కూడా 300 ఫ్లెక్సీ కోసం 10 మంటలు అవుతాయి. అమ్మా ఫ్లెక్సీ కోసం ఫ్లెక్సీ చంపుతారా? అంతే. సో మన ఊర్లో చూస్తాం కదా ఫ్లెక్సీ కోసం చిన్నకే అవును చిన్న చిన్న గొడవ మాత్రం దేనికోసం అలకలేదు. ఫ్లెక్సీ ఒకటి సింపుల్స్ అంటే అంత ఈగో ఈగోలు ఆ ఈగో ఎక్కడిపోద్ది ఈగో హట్ అయిపోయింది జనం. కుర్రోళ్ళు యూత్ మొత్తం అంతా దాని మీద ఎప్పుడు అది అది మెయిన్, దాని మెయిన్ ప్యూర్ లవ్ స్టోరీ దాంట్లో. మళ్ళీ కూడా లవ్ స్టోరీ. అది మెయిన్ అదే కదా, దానికోసం సో ఇదంతా. దాన్ని ఇలా టర్న్ తీసుకుంటారు. సో ఎప్పుడండి అది నెక్స్ట్ మూవీ రిలీజ్? అది మాకు తెలిసి ఒక 6 months పడుతుంది అండి. 26 లోనేనా? అవి వచ్చేస్తాయి 2026. ఓకే, మీది అంటే ఇంకా ఈయన మూవీయే కాబట్టి ఈయన ఇంకేమైనా ఒక్కనే ప్రాజెక్ట్ చేస్తున్నారా? ఉన్నదండి ఇంకో మూవీ, ఇంకోటి ఉంది. అది కూడా మేము డార్లింగ్ తోనే డిస్కస్ చేస్తున్నాం బేసిక్లీ. ఇంకా అదేంటంటే లైన్ ఉంది, స్టోరీ లైన్ ఇంగ్లీష్ మూవీ అండి. అది కూడా ఇంగ్లీష్ లోనే మీరు చేస్తున్నాం. తెలుగులో చేయరా అండి, ఇంగ్లీష్ లోనే చేస్తారా? అంటే ఆ కథ అంటే ఆబ్వియస్లీ అయ్యో వై నాట్ ఈసారి అన్ని లాంగ్వేజ్ వస్తుంది డబ్బింగ్. అన్ని లాంగ్వేజ్ లో చేస్తాం ఈసారి. ఒకటేసారి అన్నిట్లో రిలీజ్ చేసేస్తారు. అన్ని డబ్బింగ్ చేస్తాం. అంటే ఆ కథ బాగుంటదండి. ఆబ్వియస్లీ ఇట్ విల్ అట్రాక్ట్ వరల్డ్ వైడ్ ఆడియన్స్ ఫర్ షూర్. బాగుంటుంది. అంటే యు ఆర్ నెవర్ అలోన్ వైల్ యు స్లీప్, దట్ ఈస్ అ ట్యాగ్ లైన్. ఓహో సో సూపర్, ఆ స్టోరీ బాగా మీనింగ్ ఉంది ఆ ట్యాగ్ లైన్ లోనే. హారర్ ఫిల్మ్ అండ్ ఇట్స్ థ్రిల్లర్. సో ఆ స్టోరీ చాలా అంటే లైక్ వీ థాట్, అంటే డార్లింగ్ తో నేను డిస్కస్ చేస్తున్నాను. అదేంటంటే ఇట్ విల్ బి లైక్ బై మెనీ పీపుల్ అరౌండ్ ద వరల్డ్. ఓకే, ఇట్ విల్ టచ్ లైక్ సౌత్ కొరియన్ లాంగ్వేజ్ ఆడియన్స్ చూడొచ్చు. అందుకే మేము ఏంటంటే వైడర్ గా వెళ్దాం అనే ప్లాన్ సో న్యూ చేస్తాం. లైన్ తీసుకున్నారు అంటే వరల్డ్ వైడ్ ఆడియన్స్ ని ఇంప్రెస్ చేయాలి Exactly కాబట్టి అండి. డెఫినెట్లీ న్యూ లైన్స్ తీసుకుంటున్నారు. బిజినెస్ కూడా బాగుంటది, మార్కెట్ ఎక్కువ, ఆఫ్ కోర్స్ లైక్ వీ విల్ బి సేఫ్. అఫ్ కోర్స్. అంటే ఇప్పుడు ప్రపంచంలోని ప్రతి ఆడియన్ కూడా ప్రతి మూవీని ఎంకరేజ్ చేస్తున్నారు. Exactly. లాంగ్వేజ్ అని ఇదివరకేమో ఎవరి లాంగ్వేజ్ వాళ్ళే చూసేవాళ్ళు, బట్ ఇప్పుడు అలా లేదు. లాంగ్వేజ్ తో సంబంధం లేదు, సినిమా బాగుంది, కథ బాగుందంటే సో అంతే, ఎంకరేజ్ చేస్తారు. exactly దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఫర్ దిస్ అండి. అండ్ మీకు బాగా నచ్చిన సీన్ ఏంటి ఈ మూవీ? సినిమాలో? బాగా నచ్చిన సీన్ అది నేచర్ సీన్. బ్రేకప్ ముందు రోజు, ముందు రోజు రేపు మార్నింగ్ బ్రేకప్ అవుతుంది, ఉమ్, ఆ ముందు జరుగుతుంది ప్లే. ఆ ప్లే నాకు ఫస్ట్ ప్లే అది. ఉమ్. నేను అయితే ఏడుస్తూ రాజా ఆ scene. మీరు రాసేటప్పుడు సో ఎమోషనల్ అయిపోయారు కాబట్టి బాగా కనెక్ట్ అయిపోయారు అక్కడ. సూపర్. సో వాట్ అబౌట్ యు తక్ష్? నాకు బాగా నచ్చిన సీను మేము ఇద్దరం ఫైట్ చేసుకుంటామండి. హీరో హీరోయినా? ఆ సీన్ బాగుంటది. ఆ సీన్ అంటే తను నా మీద బాగా కోపం ఉండి నా ల్యాప్టాప్ ని ఇసిరేస్తుంది అనమాట. చాలా ఇంటెన్స్ గా ఉంటది ఆ సీన్. ఆ సీన్ నాకు చాలా బాగా ఇష్టం. సాంగ్స్ బేసిక్ అంటే సీన్ బట్టి అన్ని బాగుంటాయి. అంటే పర్టికులర్ మనకు ఒకటి కనెక్ట్ అయింది ఉంటుంది కదా ప్రతి మూవీ. లేదా హార్డ్ వర్క్ చేయడం వల్ల దానికోసం ఎక్కువ టైం తీసుకోవడం వలన మనకు అది బాగా లోపలికి ఉంటుంది హార్ట్ లో. సెకండ్ హాఫ్ అయితే ఇంకా చాలా బాగుంటదండి. ఎందుకంటే అది డే టు డే లవర్స్ కొట్టుకుంటారు చూడండి, చిన్న చిన్న టామ్ అండ్ విషయాలు. జెర్రీ ఇప్పుడు నా బట్టలు, నేను ఒక సీన్ ఉంటది, మేము బట్టలు ఆరేసుకుంటూ ఉంటాం అన్నమాట. ఇది నా స్టాండ్ అని కొట్టుకుంటాం చిన్న పిల్లలు కొట్టుకున్నట్టు. ఎగ్జాక్ట్లీ. అంటే అంత దెయ్యం చూస్తూ ఉంటది, అంటే చిన్న హారర్ ఎలిమెంట్ ఉంటుంది, అక్కడేమో కామెడీ జరుగుతూ ఉంటుంది. ఓకే, రైట్. సో అలాంటి సీన్స్ చాలా బాగుంటాయి ఈ సినిమాలో. సూపర్. Yeah. సో మ్యూజిక్ ఏంటి, సాంగ్స్ గురించి ఎలా ఉంది రెస్పాన్స్? సాంగ్ ఒకటే సాంగ్ ఉంటుంది, ఒకటే టైటిల్ song? సాంగ్. అంటే సినిమాలో ఉండదు. ఇట్స్ అన్ రాజా గారు లవ్ తో చేశారు ఆయన. మేము అంటే ఆయన మా మీద చేయలేదు, చెయ్యాలి. హీరో హీరోయిన్ మీద రాయలేదు, దెయ్యం మీద రాశారు స్టోరీ. కథకి కథకి రాశారు. రెండు కథ తెలుసు కదా, కథకి పాయింట్ అప్. సో అది అదే సాంగ్ ఉంది సినిమాలో ఉంది, టైటిల్ సాంగ్. టైటిల్ సాంగ్. ఓకే, టైటిల్ సాంగ్. మనకి టైటిల్స్ పడేటప్పుడు వచ్చేస్తుంది. Exactly. ఓకే, సో అది అంటే ఇంగ్లీష్ సినిమా కాబట్టి మేము ఇంకా సాంగ్స్ మొత్తం మ్యూజిక్ తో నడిపించాక పాటలు దీంట్లో songs ఉన్నాయి. అనుకున్నారేమో మన ఇళయరాజా నెక్స్ట్ మూవీలో సాంగ్స్ ఉన్నాయి. ఏది నెక్స్ట్ సెకండ్ పార్ట్? ఎందుకంటే బిట్ లవ్ సాంగ్ అన్ని మాంటేజెస్, అందులో ఇంగ్లీష్ సాంగ్స్ 8 సాంగ్స్ ఉంటాయి. సో 8 సాంగ్స్ ఉంటాయి. మై గాడ్, అది కూడా ఇళయరాజా గారేనా? దేవుడిదే, ఆయన 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 అవకాశం ఇస్తే, ఇళయరాజా గారి దయ. ఆయన అవకాశం ఇస్తే మళ్ళీ. సో ఇంకా అది అఫ్ కోర్స్ స్టాక్స్ నడుస్తున్నాయి కాబట్టి ఇంకా హీరో హీరోయిన్ మాత్రం సేమ్ ఉంటారు ఆబ్వియస్లీ. సెకండ్ పార్ట్ మేబీ సేమ్ అంట మొత్తం స్టోరీ. ఇంకా నాకు కూడా చెప్పలేదండి ఈయన. అవునా? ఇంకా అంటే కొంత కంప్లీట్ చేశారన్నారు. ఆ ర్యాట్స్ అవన్నీ ఏదో అంటున్నారు, మరి అది చూడాలండి. అది చూడాలి, చూద్దాం. Yeah. సో మీరేంటి డైరెక్టర్ గానే మరి ఆర్టిస్ట్ అయిదాం వచ్చారేమన్నా? మళ్ళీ ఈ సినిమాలో మాకు నేను కనిపించే movie act అవకాశం చేశాను. ఉందా నెక్స్ట్ మూవీలో? నేను తమిళ్లో మూవీ ధనుష్ గారితో చేస్తా, ధనుష్ గారితో. ధనుష్ అంటే తో లైక్ ఏంటండి, ఫ్రెండ్ క్యారెక్టర్. ఫ్రెండ్ క్యారెక్టర్. సో ఇప్పుడు
ఇప్పుడు నెక్స్ట్ ఎలా క్యారెక్టర్ చేయాలనుకున్నారు? సినిమా చేసుకుంటాం. అయ్యో సినిమాలోనే ఇప్పుడు మీ స్టోరీ కాబట్టి మీకు ఇంకా డీప్ గా తెలుసు దాని గురించి. ఇప్పుడు సరే పార్ట్ 2 తీస్తున్నారు, ఆ పార్ట్ 2 లో ఏదో ఒక చిన్న క్యారెక్టర్ అయినా చేయొచ్చు. దాని లేదు, అవకాశం లేదు. అవకాశమే లేదా? ఓన్లీ ఈయన అలా పెట్టుకోడండి, స్టోరీ కావాల్సితేనే ఉంటది. అదే కావలిస్తేనే ఒకవేళ మీరు చేసే అవకాశం ఉందా? లేదు అంటే చూసారా, అంటే లైక్ చేసేద్దాం అనే కాంప్రమైజ్ అవడం ఆయన లేనప్పుడు ఎందుకు అంటాడు. చూద్దాం, ఏదో ఒక మూవీలో మేము కూడా చూస్తాం లేండి. సో అన్ని నెక్స్ట్ మూవీ మాత్రం అన్ని లాంగ్వేజెస్ లో అట్ ఏ టైం రిలీజ్ చేస్తున్నారు. దట్ ఇస్ వాట్ మేము ప్లానింగ్ అలా ఫస్ట్ చేసినప్పుడే మొత్తం. సో రెస్పాన్స్ అండ్ ఎవ్రీథింగ్ సో గుడ్ కదా. సో పార్ట్ 1 కి ఎలాగో ఒక హైప్ ఉంటుంది కాబట్టి అది అలా తీసుకెళ్ళిపోతాయి జనాల్ని థియేటర్ కి. సో ఎనీవే నాకే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. తెలుగులో రిలీజ్ అయితే ఆ వైబ్ వేరే ఉంటుంది. అంటే లైక్ అఫ్ కోర్స్ ఇందాక నేను చెప్పినట్లు మన మూవీని మనం చూసుకుంటుంటే మన లాంగ్వేజ్ లో చూస్తే ఎమోషనల్ గా చాలా. అందరూ మూవీ చూసి బయటకు వచ్చి అందరు తెలుగు థియేటర్ లో పార్ట్ 2 అని వాళ్ళు అరుచుకుంటూ వస్తుంది బయటికి ఆడియన్స్. పార్ట్ 2 కావాలి, పార్ట్ 2 కావాలని కిడ్స్ అన్నారండి, కొంతమంది కిడ్స్ అడుగుతున్నారు వెన్ ఇస్ ద పార్ట్ 2 అని. అంటే కిడ్స్ కూడా చూడొచ్చు ఈ సినిమా. ఆఫ్ కోర్స్ అండ్ లవ్ స్టోరీ అన్నారు కాబట్టి ఆఫ్ కోర్స్ ఎవ్రీ యూత్ అంటే ఇది లవ్ స్టోరీ అంటే యా లవ్ స్టోరీ విత్ గోస్ట్ కాబట్టి మళ్ళీ ఫ్యామిలీకి కూడా కనెక్ట్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. పార్ట్ 2 ఫుల్ ఫన్, అమ్మో ఫుల్ రొమాన్స్, ఫుల్ ఫన్. అది నేచర్ కూడా దీంట్లో హీరో. ఈ కథలు ఏంటంటే నేచర్ హీరో. దీంట్లో ఫస్ట్ నేచర్ మొత్తం చిక్కమంగళూరు అదొక హీరో. మన పార్ట్ 2 లో సముద్రం షిప్ అదొక హీరో. అంటే కథ అంటే కథ ఒకటే బాగుండదు, కథ అన్ని బాగుంటేనే కథ బాగుంటది. నేను ఒక్కనే రాస్తే ఆడేది అది. నేను యాక్టర్స్ బాగా చేయాలి, ప్రొడక్షన్ ఉండి లొకేషన్ మూవీస్ అన్ని ఉన్నప్పుడు ఇది ఒక అందమైందండి. నేను అన్ని కథలు బాగుంటాయి. సూపర్. చిరంజీవి గారితో ఎప్పుడు చేస్తున్నారు? దేవుడు అవకాశం ఇచ్చి చచ్చిపోతాను నేను. ఆ సినిమా చేసి వచ్చింది. చిరంజీవి గారు బిగ్గెస్ట్ ఫ్యాన్, మీ సినిమా చూసి వచ్చేసారు. అది అందరు చెప్తారు, నేను చెప్తాను రొటీన్ లాగా చెప్పట్లే కానీ అది అసలు సినిమా థియేటర్ బయటకు వచ్చాను మేడం. వచ్చి కాకినాడలో ఉన్నాను, వచ్చి బయటకు వచ్చి సినిమా చూసి ఎయిర్పోర్ట్ ట్రైన్ ఎక్కిస్తాను. అది ఎగ్మో ట్రైన్. ఏసీలో కూర్చున్నాను ఫస్ట్. ఏసీ ఒక ఫ్యామిలీ ఉన్నారు, నాకు చూడగా నా ఓటం చూసారు. టికెట్ లేకుండా వచ్చినట్టు ఎక్కడికి చెన్నై అన్న, ఇది ఎక్కకూడదు ముందుకెళ్ళి ఎక్కన్నారు. తెలియదన్న. అప్పుడు పాప ఉంటుంది, ఒక 10 years పాప ఉంటుంది. ఇవన్నీ అక్కడ దింపేసి అంటే ఆ పాపను చేతితో తీసుకెళ్ళి ఒక యాపిల్ బిస్కెట్ బయట ఇచ్చి ఆ పాప కూర్చోబెట్టి అనే కూర్చోని టికెట్ లేదు. అప్పుడు టికెట్లు అంత చెక్కింగ్ ఉండే కదా, మెడ్రాస్లో దిగిపోయాను. దిగిపోతే అంతా మెడ్రాస్, ఎంజీఆర్, రజనీకాంత్, కమల్ హాసన్ పోస్టర్లు. ఇదే ప్రపంచంలో ఉంది, ఇదే అని నాకు లాంగ్వేజ్ కదా. లాంగ్వేజ్ కూడా రాదు కదా. లాంగ్వేజ్ అది ఏమీ తెలియదు అసలు. మీ ఊరు ఎక్కడండి? వైజాగ్ అండి. వైజాగ్ నుంచి వెళ్ళిపోయారు. వైజాగ్ కాకినాడ వెళ్ళిపోయాను. సూపర్. అంతే, అక్కడ నుంచి జర్నీ. దేవుడు అంతా వెంకటేశ్వర దేవుడు, అందరూ డెస్టినీ డిసైడ్స్ అని. సో లేకపోతే ఏమో ఆ చిన్న బాబుకి అది వెళ్ళిపోవాలని ఎందుకు అనిపించాలి, అక్కడ శ్రీకాంత్ గారు ఎందుకు పరిచయం? సో అయితే మీరు చిరంజీవి గారితో మూవీ తీయడం అంటే డెస్టినీలో ఉంది కాబట్టి అలా కలిసి ఫోటో తీసుకుంటే అవునా? అదే మనం అంత పెద్ద కథలు అంటే చిరంజీవి గారు కంటే మళ్ళీ ఆ సెపరేట్ జోనర్ ఉంటది. చెయ్యంటే రాసేస్తారు. మళ్ళీ వినగానే చేద్దామని తప్ప మళ్ళీ చూద్దామని రానవను. అది మాత్రం రాసిస్తారు. అంతేనా? ప్రామిస్. చిరంజీవి గారి ఫ్యాన్. అసలు మామూలుగా చిరంజీవి గారికి అంటే ఆయన గురించి తెలియని వాళ్ళు రాస్తేనే అలా ఉంటది, ఇంకా ఆయన ఫ్యాన్ రాస్తే ఎలా ఉంటది స్టోరీ కదా. మొత్తం 150 మంది చూస్తాను, చూసి దేని లేని కథ రాస్తాను. ఇప్పుడు అనిల్ రావు కూడా చేశారు సినిమా, మళ్ళీ మనం బ్యాక్ వెళ్ళిపోయాం. నేను మళ్ళీ గ్యాంగ్ సకాలు చంపేసి కూర్చొని చూసాను థియేటర్ లో. అలా ఉంది నాకు. అది సూపర్ అండి. చిరంజీవి గారు కూడా అలాంటివి బాగా ఎంకరేజ్ చేస్తారు డెఫినెట్లీ. సో అంటే ఒక ఆర్టిస్ట్ కు ఉన్న గొప్పతనమే అది. అంటే ఏ కథ ఇచ్చినా ఏ క్యారెక్టర్ ఇచ్చినా అందులో ఒదిగిపోతారు. అందుకే ఆయన మెగాస్టార్ అయ్యారు. ఇంకా ఇతర ఆర్టిస్టులు కానీ ఇతర మన ఇండస్ట్రీలో ఉన్న సూపర్ లెజెండ్స్, అందుకే లెజెండ్స్. సో మీరండి, మీరు నెక్స్ట్ ఎలాంటి కథ తీయాలి అనుకుంటారు? అంటే లైక్ హీరో. నాదైతే జానర్స్ ఎక్కువ థ్రిల్లర్స్, హారర్స్ ఉంటాయండి నావి. సో మీకు అవే ఇష్టం? నాకు చాలా ఇష్టం. అంటే థ్రిల్ అవ్వాలి ఒక ఆడియన్స్ చూస్తే. అంటే నాకు ఎలా ఉంటాయంటే, ఒక సినిమా స్టార్ట్ చేసాం అనుకోండి, ఇప్పుడు ఎంత షార్ట్, అందరూ సో బిజీ, ఎవ్రీవన్ ఇస్ సో బిజీ. ఒక్క పాయింట్ అంటే చాలా సినిమాలు ఎలా ఉంటాయంటే, మీరు ఒక 5 minutes చూస్తే మీరు లెగర్ ఇంకా. అలాంటి సినిమాలు ఇష్టం నాకు. సో అవే తీస్తారా, లేకపోతే కథలు వేరే ఉంటే ఒకవేళ ఏమన్నా లైక్ నచ్చింది మీకు లైన్ డిఫరెంట్ అంటే ఫ్యామిలీ ఓరియంటెడ్ అలాంటి తీసే ఛాన్స్? డిఫరెంట్ గా ఉంటే డిఫరెంట్ గా తీస్తాం. మీకు స్టోరీ నచ్చితే కానీ జానర్స్ అయితే నా మెయిన్ థ్రిల్లర్స్ ఎక్కువ ఇష్టం. జానర్స్ అయితే ఇప్పుడు ఇప్పుడు యువర్ నెవర్ అలోన్ వైల్ యూ స్లీప్ అనేది చాలా డిఫరెంట్ కాన్సెప్ట్. అంటే మీరు రాత్రి పూట పడుకుంటే మీరు ఏమనుకుంటారు, సింగిల్ గా ఉంటారు అనుకుంటారు,
కానీ ఎన్నో ఆత్మలు ఏవో చాలా ఉంటాయి. దట్ ఈస్ అ పాయింట్. ప్రపంచంలో ఆ చాలా పాయింట్ పెద్దది. పట్టుకున్నాం మేము ఇప్పుడు. దాన్ని మేము చేస్తున్నాం, So, ఆల్మోస్ట్ horror. అయిపోయింది. సో అలాంటివి నాకు చాలా ఇంట్రెస్ట్ మాట. అఫ్ కోర్స్ మన రాఘవ గారి కాంచన 1, Yeah. 2, 2 అలా అవి ఎప్పుడు కూడా అంటే ఒక కొత్తదనాన్ని చూపిస్తూ కంటిన్యూ చేస్తే హర్రర్ మన వాళ్ళు ఎప్పుడు Yeah. ఎంజాయ్ చేస్తారు. అండ్ అది అఫ్ కోర్స్ మీ Hollywood. నేపథ్యం కూడా లైక్ ఫారెన్ నుంచి ఉంది కాబట్టి కొంతవరకు అది కూడా కనెక్ట్ అయినట్టుంది ఇంగ్లీష్ Exactly. మూవీకి అయినా. సో నేను ఇప్పుడు ఏం తీసినా లైక్ ఐ మేక్ షూర్ దట్ ఈవెన్ బ్రిటిష్ పీపుల్, హాలీవుడ్ పీపుల్, ఎవ్రీవన్ విల్ లవ్ ద ఫిల్మ్ బేసిక్లీ. సూపర్. ఓకే, సో అంటే పాన్ వరల్డ్ లెవెల్లో తీయడానికి మీరు ప్రతిదానికి ప్లాన్ చేస్తున్నారు. సో ఎనీవే ఆల్ ది బెస్ట్ అండి. నిజంగా నాకు you. ఈ లైన్ వింటుంటేనే చాలా క్యూరియాసిటీ పెంచేస్తుంది. బట్ ఎనీవే మీ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినాక ఇంకా అంటే ఈ మూవీ గురించి ప్రతి ఒక్క ఆడియన్స్ కంటే అవును. రూరల్ ఏరియాస్ లో వాళ్ళకి పెద్దగా తెలిసి కనిపించదు. ఉండకపోవచ్చు కాబట్టి ఆబ్వియస్లీ వాళ్ళు కూడా లవ్ చేస్తారు. ఒక మంచి అంటే నాకు విన్నప్పుడే ఇలా ఉంది అంటే వాళ్ళు చూసిన తర్వాత అందరూ మంచి రీచ్ వస్తుందని నాకు అర్థం ఇందులో స్పెషల్ ఏంటంటే దెయ్యం అండి, అంటే ఆత్మ బాడీలోకి వెళ్ళి కొన్ని చేయించడం, అది బాగా రాశారు ఈయన. అది చాలా మంది కనెక్ట్ అవుతారండి. ఈవెన్ కిడ్స్ ఆల్సో విల్ లవ్ ఇట్ ఓకే ఈ సినిమాలో. సూపర్. అందుకే కిడ్స్ కూడా చాలా మంది వెళ్తున్నారండి. వాళ్ళు కూడా నా పార్ట్ 2 ఎప్పుడు వస్తుంది, ఇంకో బాటిల్ ఎప్పుడు బ్రేక్ అవుతుంది అని అడుగుతున్నారు actually. అందరూ సో ఏదైనా ఒక డైలాగ్ చెప్తారు ఈ మూవీలోంచి మీది మీకు నచ్చింది ఈ మూవీలో ఏదైనా. బ్రేకప్ అంటే హీరోయిన్ అడుగుతుందండి ఈ సినిమాలో, లైక్ లవ్ ప్రపోజ్ చేసినప్పుడు అంత మంచి లొకేషన్ తీసుకెళ్లేదు, బ్రేకప్ కి ఎందుకు ఇంత మంచి లొకేషన్ తీసుకొచ్చావని అడుగుతుంది. అంటే లొకేషన్ అదిరిపోతుంది అనమాట. అవును. వాళ్ళు వచ్చేది బ్రేకప్ చేసుకుంటారు. చేసుకోవడానికి ఈ లవ్ ప్రపోజల్ కన్నా బ్రేకప్ లొకేషన్ బాగా ఎత్తుగా ఉంటది. అవును. దట్ ఈస్ మై ఫేవరెట్ డైలాగ్ అండి అందులో ఉంటది. తను చెప్పింది మీకు నచ్చింది. తను చెప్తుంది, నేను అంట అనమాట. బికాస్ ఐ వాంట్, యా తను ఏమంటదంటే దిస్ ఇస్ బెటర్ దెన్ ద బ్రేకప్ లొకేషన్ అంటే, యా బికాస్ ఐ వాంట్ టు మేక్ ఇట్ వెరీ స్పెషల్ ఫర్ ద బ్రేకప్ యాజ్ వెల్ అంట అన్నమాట. ఓకే, సో దట్ ఈస్ మై ఐ లైక్ ద, ఎందుకంటే ఆ పాయింటే వెరీ గుడ్ పాయింట్ యాక్చువల్లీ. బ్యూటిఫుల్ బ్రేకప్ అని మనకి అక్కడ ఉంది. అయిందా ఇంతకి బ్రేకప్? అది సినిమాలో చెప్తారు, డార్లింగ్ చాలా క్యూట్ గా చెప్తారు. ఎందుకంటే బ్రేకప్ ఆబ్వియస్లీ యాజ్ యూ నో లైక్ మెనీ పీపుల్ బ్రేకప్ బికాస్ స్మాల్ మిస్అండర్స్టాండింగ్, ఈగోస్, దాని వల్ల. కానీ ఈ సినిమాలో ఏంటంటే ఆ చిన్న కొన్ని క్షణాల వల్ల బ్రేకప్ అయిపోతారు. చాలా మంది కపుల్స్ బ్రేక్ అయిపోతారు. కానీ ఇందులో ఏంటంటే వీళ్ళకి ఒక ఆపర్చునిటీ వస్తుంది. ఏంటి, దెయ్యం ద్వారా వీళ్ళు కలిసిపోవడానికి. సో అలా దెయ్యం కలిపింది అనమాట. అది ఎలాగా ఏంటనేది లాజిక్. జనరల్ గా ఎవరినైనా ప్రేమ జంటనో పెళ్లి జంటనో పెద్దవాళ్ళు కలుపుతారు, లేకపోతే ఫ్రెండ్స్ కలుపుతారు. ఇక్కడ దెయ్యం అది కూడా పెట్టలేదు, కట్ చేస్తాను. మళ్ళీ అది కంప్లీట్ గా కలపలేదు, కొంచెమే కలిపింది. అదే కొంచెం డిఫరెంట్ గా ఉంటదండి సినిమా. దట్ ఈస్ వై ఇట్ ఈస్ యూనిక్. దట్ సూపర్ అండి. సో ఎనీవే మీ ఇలాగే యూనిక్నెస్ కంటిన్యూ చేస్తూ డిఫరెంట్ మూవీస్ తీస్తూ ఇంకా మంచి సక్సెస్ అంటే పెద్ద వాళ్ళతో కాంప్లిమెంట్స్ తీసుకోవాలి మనం. అండ్ ఈ పార్ట్ 1 కి వచ్చే మళ్ళీ రాబోయే లాంగ్వేజ్ లో వస్తుంది కాబట్టి దానికి హ్యూజ్ సక్సెస్ రావాలని, అండ్ 2, 3 ఇంకా మీరు పార్ట్స్ మీద పార్ట్స్ తీసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మా తరఫున ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో అదండి, చూసారా, అంటే అదొక కొత్తదనం. ఏం చెప్పాలి అంటే కంప్లీట్లీ కొత్తదనం చూపించడానికి అయితే మన డైరెక్టర్ గారు ట్రై చేశారు. ట్రైయే కాదు, చూపించారు కూడా. ఆయన హార్డ్ వర్క్ వెనక పెద్ద సినిమా స్టోరీలు ఉన్నాయి. సో ఎనీవేస్ నిజంగా వింటుంటే చాలా డిఫరెంట్గా ఉంది. ఇద్దరు ఒక దెయ్యం అంతే, బట్ ఏ బ్యూటిఫుల్ బ్రేకప్ అన్నారు చూడండి, మనకు అక్కడే అర్థమైపోయింది ఇదేదో సంథింగ్ ఈజ్ డిఫరెంట్ అని. ఎనీవేస్ పాన్ వరల్డ్ లెవెల్లో రిలీజ్ అయింది ఇంగ్లీష్లో. ఇప్పటికే చాలా మందిని ఆకట్టుకుంది. ఇంకా మిగతా భాషలో రిలీజ్ అయిన తర్వాత కానీ అది ఉంటుంది అసలు ఆ సినిమా రేంజ్ ఏంటనేది మనం ఊహించుకోవచ్చు. ఎనీవేస్ ఆల్ ది బెస్ట్ టీమ్. అండ్ ఆఫ్ కోర్స్ మళ్ళీ సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్ కూడా ఉంటుందన్నారు. సో దానికి కూడా మంచి సక్సెస్ రావాలి. చాలా బాగా అది పర్ఫార్మెన్స్ చేసి అందరూ ఆ ఫైనల్ అవుట్పుట్ అనేది చాలా బాగా రావాలి. అండ్ ఆడియన్స్ కూడా ఆదరించాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇది వాళ్ళ మన స్పెషల్ చిట్ చాట్ విత్ ఎ బ్యూటిఫుల్ బ్రేకప్ టీమ్ అండి. నమస్తే. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.